మీరు లైంగిక సమస్యలు అంటే మీ సైజు చిన్నగా అయిపోవడము, అంగస్తంభన అవ్వడము, ఫీలింగ్స్ రాకపోవడము ఇలాంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే 30 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వయసు మళ్ళిన వాళ్ళ వరకు గూడా ప్రధాన సమస్య లైంగిక సమస్యలు, అంగస్తంభన సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటీ పిల్లలు కలక్కపోవడం. మరి వంశం పారంపర్యంగా ఈ సమస్య వస్తోందా? తెలుసుకుందాం. హాయ్! నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. సో, ఇవాళ మన ముందు డాక్టర్ ఎస్ఏ రెహమాన్, యునానీలో 2 దశాబ్దాల అనుభవం, హైదరాబాద్‌లో సుప్రసిద్ధ వైద్యులు. మరి వారినడిగి అనేక లైంగిక సమస్యలకి అంటే ఏదైతే అల్లోపతిలో గూడా పరిష్కారం గాని ఎన్నో సమస్యలకి యునానీలో వైద్యం ఉంది, చికిత్స ఉంది. అది గూడా మళ్ళీ తిరిగి రానంత అద్భుతంగా చికిత్స ఉందని చెప్తున్నారు రెహమాన్ గారు. మరి వారినడిగి మన సందేహాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఇది సెకండ్ వీడియో మనం చేసేది యెస్ సార్. సిరీస్‌లో. యెస్ సార్. యెస్. ఐ యామ్ సో హ్యాపీ. అదే సార్. ప్రేక్షకుల నుంచి చాలా మంచి చాలా రెస్పాన్స్ మంచి మీ రెస్పాన్స్. వీడియోకి. అంటే మీరు చెప్పే విధానాన్ని మీరు చాలా నిజాయితీగా చెప్తుంటారు గదా! అది చాలా వాళ్ళని అవును సార్. ఆకట్టుకుంటుంది. చాలా నిజాయితీగా చెప్తున్నారు సార్ అని నాకు చాలా మంది ఫోను చేశారు. నాకు థాంక్ యూ కూడా సార్. చెప్పారు సార్. అంటే మనం మీ ఇంటర్వ్యూ ద్వారా అంటే మాకు యెస్. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయని. యెస్ సార్. ఇప్పుడు సార్ అదే యునానీ అంటే మీకు చెప్పినట్లు చాలా అంటే కెమికల్ లెస్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. యెస్. ఏది చెప్పినా నేనంటే ప్రేక్షకులకు, మనకు వినేవాళ్ళకు అర్థమయ్యేటట్టు కొంచెం నేను చెప్తాను. ఎందుకంటే ఇట్ షుడ్ బి క్లియర్. ఏ సార్ ఒక్క ఇది వర్డ్ మనం చెప్పినా. అదే. రాజవైద్యం అంటారు. ఎందుకు సార్? ఎందుకంటే సార్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆ శతాబ్దంలో అంటే నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఓకే. అప్పుడేందంటే ఇది అసలుకు రాజులకు వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్‌కి ట్రీట్మెంట్ కొరకెళ్ళింది ఇది. ఓహో! వాళ్ళొచ్చి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుండే వాళ్ళకు. ఓకే. లేకపోతే షాలు, రాజులు, మాజులు తల కట్ చేసేస్తారు. అలా ఉంటుండే. అయితే అవును. వాళ్ళు చాలా కాన్సంట్రేట్ చేసి ది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తుండే వాళ్ళకు. దానికి స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి అంటే లైంగిక సమస్యలకు వాళ్ళకే అవసరం ఉండే. అంతే కదా! వాళ్ళు అవును. మస్తుంటుండే. వాళ్ళకు టెన్షన్ లేదు, అయినా స్ట్రెస్ గూడా లేదు, ఆ! ఏం లేదు అలా ఉంటుండే. అవును. వాళ్ళకివ్వాలి. ఇప్పుడు ప్రజలు వాళ్ళ కొరకు పని జేయాలి. వాళ్ళకేం అవసరం ఉంటుండే. హ్మ్. అందుకే ఏంటంటే ఇవి రాయల్ ఫ్యామిలీస్‌కి అన్నట్టు ఉండే. ఇక దాని తర్వాత ఇగ ఇక్కడ బయట నుంచి వచ్చింది యునాన్ నుంచి లాస్ట్ టైమ్ గూడా నేను రైట్. జెప్పాను. రైట్. రైట్. ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ ఉండే, దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. అదంతా నడిసింది. దీన్ని ఆపనీకి ట్రై గూడా చేశారు గానీ, అవును. ఆపలేరు. దాని ఆపలేరు. ఎఫికసీ ఉంది. దానికి కరెక్ట్. ఫినిష్ కరెక్ట్. చేయలేరు. కరెక్ట్. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ట్రీట్ చేసిన వాళ్ళలో మీకు బాగా అంటే ఎఫెక్టివ్‌గా అనిపించిన ఒక పేషెంట్ గురించి చెప్తారా? అంటే ఒక సమస్య దాన్ని మీరు పరిష్కరించిన తీరు. సార్ చాలా ఉన్నాయండి. నా దగ్గర ఒక పేషెంట్ రీసెంట్‌లీ వచ్చాడు. అతను 8 సెషన్స్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ అతనికి అయిపోయాయి. అయ్యో! ఆ! 8 సెషన్స్. అతను ముందు అన్నీ వాడారు. 8 సెషన్స్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ. ఎంత డిస్టర్బ్డ్ ఎంత అతను డిప్రెషన్‌లో ఉండేనంటే, ఇగ నాకు ఏమనిపించిందంటే, అమ్మా! ఇతన్ని ఈ కేస్ తీసుకోవాలనా లేదా? ఓకే. అంత భయమైంది నాకు. ఆ! సైలెంట్ అంతా అయిపోయాడు అతను. ఇగ నాకు చాలా భయమైంది. దాని తర్వాత మెడిసిన్స్ అయితే ఇచ్చాను. ఒక 1 మంత్ వాడాడు. కానీ కొంచెం రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ బట్ ఆ! చాలా డిప్రెషన్ అతనికి. చాలా అది ఫేస్ చేస్తున్నాడు. హ్మ్. వాళ్ళకి ఓపిక ఉండి కొంచెం తీసుకుంటే యునానీలో దాని పరిష్కారం గూడా ఉంది. ఓకే. అలాగా. అంటే సార్ ఇప్పుడు ఆహ్, ఆర్గాన్ ఇంప్లాంటేషన్ గాని, ఈ షాక్ వేవ్ థెరపీ గాని కామన్ అయింది కదా సార్! అది బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్టుంది గదా! చేస్తున్నారు సార్ ఏంటంటే ఇప్పుడు అలోపతిక్‌లో ఇది హోల్ వరల్డ్ వైడ్ ఉంటది వీళ్ళది. ఓకే. సీఎంఎస్ చేస్తారు. అక్కడి నుంచి అంతా కంట్రోల్ అవుతుంది. ఓకే. సీఎంఎస్ ఓకే. చేసి అంతా వివిధ రకాల కంట్రీస్‌లో అంతా ఒకటే ప్యాటర్న్ పోతుంది. హుహు. ఇప్పుడు ఫస్ట్ పేషెంట్స్ వస్తే మోడర్న్ మెడిసిన్‌లో వాళ్ళకు టెడినఫిల్ గానియండి, సిల్డినఫిల్, ఎలార్జినిన్ ఇవన్నీ ఇస్తారు. హ్మ్. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళకు అంటే దాంతో తక్కువ కాకపోతే షాక్ వేవ్ మళ్ళీ ఆప్షన్ ఇచ్చేస్తారు. ఒకవేళ దాంతోని గూడా రెస్పాన్స్ రాకపోతే ఇంప్లాంట్. ఈ ప్యాటర్న్ నడుస్తుంది. ఓకే. అలా గాకుండా అంటే ఒకవేళ ఆర్గానిక్ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్‌తో ఒకవేళ మనకు రెస్పాన్స్ వచ్చేస్తే అది చాలా మంచిదే గదండీ! అయ్యో! దానికి హ్యాపీ. ఉట్టి దానికి ఉట్టి సార్ ఏంటంటే మీకు వాళ్ళు నమ్మకం ఇవ్వగలరా మీరు? ఆ! యునాని మెడిసిన్స్‌తో మీ దగ్గర మీరు ఏ అల్లోపతి డాక్టర్ దగ్గరికి పోయినా పరిష్కారం గాని సమస్య నేను పరిష్కరిస్తా అని మీరు హామీ ఇవ్వగలరా? డెఫినైట్‌లీ నేను హామీ ఇవ్వగలుగుతానండి. ఏమవుతుందంటే నార్మల్లీ ఇది ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లము. ఓకే. అయితే వీళ్ళు ఏం జేస్తారంటే చాలా తక్కువైపోయిన వాళ్ళు గూడా వాళ్ళకు తక్కువైన తర్వాత వాళ్ళు
ఇగ్నోర్ చేసేస్తారు. దీని గురించి ఎక్కువగా మాట్లాడరు. ఓకే. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతనొచ్చింది ఎక్కడి నుంచంటే బిదర్ నుంచి వచ్చాడు. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను ఒకతన్ని ట్రీట్ చేశాను. అతని ట్రీట్మెంట్ అయిపోయింది. అతనికి 3 పిల్లలు. కానీ అతను నా దగ్గర ఫాలో అప్ రాలేదు. ఒక 4 మంత్స్, 5 మంత్స్ 4 మంత్సే మెడిసిన్ వాడి వదిలేసాడతను. ఇక మనం కూడా పట్టించుకోలేదు. తీసుకున్నారు కదా! రావట్లేదని. అతన్ని పంపించాడిప్పుడు. అతనొచ్చి ఏం చేశారంటే, మీరు అప్పుడు అతను చేశారు ట్రీట్మెంటు. అతనికి ఇప్పుడు 3 పిల్లలు. హి ఈస్ నౌ హ్యాపీ మంచిగున్నాడు. అతను నా దగ్గర పంపించాడు. మీరొకసారి మాట్లాడండి. మాట్లాడితే, "సార్ నేనున్నాను సార్. ఆ రోజు తీసుకున్నాను కదా మెడిసిన్స్" అని చెప్పాడు. అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అది తెలుసుకొని, వాళ్ళు మంచిగైతే సరే. అంతేగాని కొంతమంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వరు. కానీ నేను ఇంత మీకు చెప్పగలుగుతాను. 100% చాలామంది ఎవరైతే కావాలని ఉంటారో వాళ్ళకు డెఫినెట్‌లీ రెస్పాన్స్ వస్తది. అట్లా పక్కాగా వస్తది. ఏ ఏజ్ అయినా సరే. ఏ ఏజ్ అయినా సరే. ఓపికతో ఉండాలి. కొంతమందికి ఒక 20 రోజులొస్తది. కొంతమందికి ఒక 40 రోజులొస్తది. ఓపికతో ఉండాలి. ఇంకా కోర్స్ మొత్తం చేయాలి. కోర్స్ చేయని వాళ్ళు ఒకవేళ యునానీలో వస్తే వేస్ట్ అండి. అవునా? ఉట్టిగా మాకు అంటే ఒక ప్రశ్న అడుగుతాను. హ్మ్. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఇచ్చేవి ఏమన్నా ఉంటాయేమన్నా దాంట్లో? డెఫినెట్‌లీ ఉంటాయండి అవునా? ఇన్‌స్టంట్ రిజల్ట్స్. కానీ ఓకే. ఏంటంటే మనకు వాళ్ళ బాడీ టైప్ అది చూసి ఇవ్వాలి. అచ్చచ్చ! వాళ్ళు ఓకే. ఓడ్చుకోగలుగుతారా? లేదా? అది ఓకే. చూడాలి. ఓహో! కెమికల్ బేస్డ్ కాదు. కాదు అది కాబట్టి అవి అవును. ఒకవేళ మీకు రెస్పాన్స్ వచ్చేటివి ఒకవేళ మనకు ఒక 20 రోజుల్లో మంచిగొస్తుందంటే ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్లు సిల్డెనఫిల్ గానివ్వండి, టడాఫిల్ గానివ్వండి, అవునవును. అలాంటివేమైనా ఇందులో ఉన్నాయా అంటే బ్లడ్ యెస్. సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి ఉన్నాయి మా దగ్గర గూడా. ఓకే. రెస్పాన్స్ వస్తుంది డెఫినెట్‌లీ. అవునా? కానీ ఓహ్! ఏందంటే ఇది కొంచెం మనము బాడీ టైపు మనిషి ఓడ్చగలుగుతారా లేదా అని అది చూసుకొని చూసిస్తాము. అండ్ ఓకే. వి డిస్కరేజ్ ఇన్‌స్టంట్ మెడిసిన్స్. అచ్చచ్చ! ఓకే. మేమేంటాము ట్రీట్మెంట్ అవ్వాలి. అది. మీ బాడీయే టేక్ కేర్ జేసుకోవాలి. హ్మ్. మన బాడీలో ఉన్నవి వైటల్ ఆర్గన్స్. మనకు హార్ట్ గానివ్వండి, లివర్ గానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కిడ్నీస్ గానివ్వండి వైటల్ ఆర్గన్స్. అవును. వీటిని ఒకవేళ బలపరిస్తే అవే చూసుకుంటాయి. అంతే గదా! కరెక్ట్. అలా అదే కరెక్ట్. అది పద్ధతి. మనం ఎక్కడ ఏ ఫంక్షన్‌లో పోయినా మనం డ్రై ఫ్రూట్స్, హల్వా గానివ్వండి ఏమైనా తినొస్తాము. గమనించండి ఆ రోజు పడుకున్నప్పుడు కొంచెం ఎరెక్షన్స్ ఎక్కువొస్తాయి. ఉంటాయి. అవును. మార్నింగ్ పూట ఎరెక్షన్స్ ఎందుకొస్తాయి? ఆ ఫుడ్‌లోనే ఉంటాయి. అయితే ఇవి ఏంటంటే గిజాయే దవాయి అంటారు. గిజా నుంచి అంటే ఫుడ్ నుంచి మేము మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటాం. ఓహ్! వావ్! అది గిజాయే దవాయి అని చెప్తాం ఓకే. అట్లా. అయితే ఇది కెమికల్స్ కావు. ఇమ్మీడియేట్‌లీ ఏసుకోగానే మీకు ఏదో ఒకటి పోయి అక్కడ పోవడం అన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్డెనఫిల్ సిట్రేట్ అయితే అది తీసిందెందుకు? గుండెకు బ్లడ్ సప్లై మంచిగా కావాలి. బ్లడ్ ప్రెషర్ అని గుండె కొరకు తీశారు. ఆ! కానీ అది వేస్తే అది అక్కడ ఎరెక్షన్ వస్తుంది. ఇదేందని చూసి దానికే అయిపోయిందది. అయితే అవునా? ఇప్పుడు ఓకే. 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 ఇప్పుడు అది ఆ టాబ్లెట్ అక్కడే వాడిస్తారు. ఇక ఓకే. చాలా చాలా అది వద్దు, అది కరెక్ట్ కాదు, దానితోని హెడేక్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్ అని ఇది తీశారు టెడలఫిల్. అచ్చా! అలాగే దీనితోని కాదు మళ్ళీ ఏదో ఒకటి ఇంకోటి తీశారు. అలా ఏంటంటే వాళ్ళు రిసర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే. దాంతోని ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇంతమందికి ఇదయిందని. ఇప్పుడు అలాగే ఇప్పుడు షాక్ వేవ్‌లు అవి నడుస్తున్నాయి. దాంతోని ఏదైనా ఉందని తర్వాత రిసర్చ్ చేసి చెప్తే మనం చెప్తే చేసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. ఓకే. అందుకే బెటర్ టు గో ఫర్ సో, యునాని మెడిసిన్స్. మంచి టాపిక్ సార్ ఇది. సో, సహజంగా లైంగిక ఉద్దీపన కలగాలి, మంచి స్ట్రాంగ్‌గా చేయగలగాలి అంటే హ్మ్. రోజువారీ ఆహారంలో ఏం తినాలి? డెఫినెట్‌లీ. ఆహారము డైట్ అంటే పౌష్టికాహారం ఉంటే బావుంటదండి. నేను పౌష్టికాహారం. సింపుల్ అంటాను. అందరికి మనం ఒకవేళ ఒక లిస్ట్ ఇస్తే ఎవరు అవును. ఫాలో అవ్వరు. అవును. వాళ్ళేంటంటే నేను సింపుల్ ఏం చెప్తానంటే మీరు పొద్దున లేవగానే డైలీ బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి చేంజ్ చేయండి. హ్మ్. డైలీ ఇడ్లీ తినకండి. ఓకే. ఒకరోజు ఇడ్లీ గాని, ఒకరోజు దోస గాని, ఒకరోజు చపాతీ, ఒకరోజు పూరి, ఒకరోజు ఇట్లా వీక్లీ డివైడ్ చేసుకోండి. హ్మ్. అలా ఏదో ఒకటి పొద్దున తినండి. దాని తర్వాత ఒక కప్పు పాలు ఏదైనా అప్పుడు వాడొచ్చు. రైట్. మరి లంచ్‌లో రైస్ తినొచ్చు మీరు. ఓకే. డయాబెటిస్ ఉన్నా గాని తినొచ్చు. హ్మ్. ఈ మధ్యలో మీరేదైనా డ్రై ఫ్రూట్స్ గానివ్వండి, ఏదైనా ఒక 2 కాజు, 2 బాదాం, అది అలాగే వాల్‌నట్స్ ఓకే. ఇవన్నీ తీసుకోవచ్చు. కొన్ని ఒక బాయిల్ చేసుకొని పెట్టుకొని ఆఫీస్‌కెళ్ళినా పర్లేదు. అచ్చచ్చ! ఓకే. ఏదైనా అటు ఇటు బిస్కిట్ తిన్నా ఇది తినొచ్చు. ఆ! లంచ్ ఇంకా డిన్నర్ మధ్యలో 5 గంటలకు అట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమైనా హ్మ్. హ్మ్. తినేసి ఏదైనా మనకు గ్రీన్ టీ అలా ఉంటది కదా! అయితే మనకు టాక్సిన్స్ బయటికెళ్ళిపోతాయి. అంతే. మళ్ళీ రాత్రి మళ్ళా మీరు రొట్టె గానివ్వండి, జొన్న రొట్టె గానివ్వండి అలాంటివి ఏమైనా తింటే యూ విల్ ఫీల్ హెల్తీ. ఓకే. అలాంటి కాకుండా రాత్రి ఫుల్లు కడుపు నిండా తినేసి పడుకోవడము, అవును. మళ్ళీ అవును. అది అవును. డైజెస్ట్ కాకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే చాలా ఇబ్బందవుతది. దానికే అవాయిడ్ చేయాలనమాట. సార్ ములక్కాడలు తింటే లైంగిక శక్తి పెరుగుతుందా? చాలా మంచిదది. ఆ! యాక్చువల్లీ డ్రమ్ స్టిక్స్ ఏంటంటే ఆహ్, మనకు ఆహ్,
ఇది యూజువల్లీ ఏదైనా గానియండి బాడీలో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేస్తదని ఉన్నది. అచ్చా! షుగర్ కంట్రోల్ చేస్తదని ఉన్నది. ఓహ్! దాని ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అచ్చా! అట్లా. డ్రమ్ ఆ! స్టిక్స్‌ని. డ్రమ్ స్టిక్స్‌ని. అచ్చా! 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 మొరింగా లీవ్స్ అని గూడా అంటారు దాన్ని ఎగ్జాక్ట్‌లీ. అలాంటివి. మొరింగా. ఆ! అవును. అదా మొరింగా పౌడరు, ఆ లీవ్స్ చాలా లీవ్స్ పవర్‌ఫుల్. పౌడరు అవును. దాంతోనే అవన్నీ లీవ్స్ తీసుకొని కర్రీ గూడా చేసి తింటారు ఎగ్జాక్ట్‌లీ. చాలామంది. అవును. అవును. అయితే దాని మీద రిసర్చ్ చాలా చేశారు. ఇట్ ఈస్ ఆ! వెరీ యూజ్‌ఫుల్ అని చెప్పారు. ఓకే. లైంగిక సమస్యలు కూడా ఉంటది గానీ, ఇట్ ఈస్ నాట్ సో మచ్ ప్రామినెంట్ ఇన్ దట్. ఓకే. కానీ ఉంటది డెఫినైట్‌లీ. సార్ అంటే మనం ఎట్లాగో యునాని కాబట్టి అడుగుతున్నాను. ఊర పిచ్చుకల లేహ్యం వాటితో ఏదో మెడిసిన్ చేసుకొని తింటే లైంగిక శక్తి ఆ! ఆ! పెరుగుద్దంటారు. ఆ! అది. ఊర ఈ పిచ్చుకల లేహ్యం అంటారు సార్ దీన్ని. అంటారు. ఆ! దాన్ని ఆ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ! వాటిని అంటే ఆ! చేసి దాంతోనే పెట్టిన తర్వాత అది ఎన్నో రోజుల తర్వాత మనము అందులో పెడతాము. అవును. అంటే బట్టీలోనా? బట్టీలో పెట్టినట్టు అది క్లోజ్ చేసి అది పెడతాము. ఆ! అది చాలా వివిధ రకాలుగా ఉన్నాయి తయారు ఉన్నాయా? చేస్తారు. ఓకే. అవి ఏంటంటే వీళ్ళకి అసలు ఎలా తయారు చేస్తుండేనంటే ముందు మనకేం తెలీదు గదా! అవును. ఎట్లా వాడాలి? ఏం వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే పాముంది. ఇగ దానికి ఒకవేళ ఏదో అంటే కనిపించట్లేదు ఏమైనా అట్లా ఏదైనా ఉండి కన్నుకేమైనా అయిందంటే, అది పోయి ఏం చేసిందంటే సోంఫు చెట్టు ఉంటది కదా! సోంఫు ఉంటది కదా! మనది. అవును. ఆ! దానికి అట్లా రాస్తుందనమాట అది. అయితే దానికి ఏం అర్థం అయిందంటే చాలా మందికి అది చూసి, ఇది చూద్దాం ఇది ఏమైనా హెల్ప్‌ఫుల్ ఉంటది కాదు కళ్ళకని. అచ్చా! ఓకే. అలా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళు అది చేస్తుండే. రిసర్చ్ ఓహ్! చేస్తుండే. అచ్చా! అచ్చా! అలాగే యానిమల్స్‌తోని నేర్చుకున్నారు చాలామంది. ఓహ్! ఓకే. చాలామందికి కలలొస్తుండే. ఆ! ఇది ఇస్తే తక్కువైందంట. అరే! వే పేషెంట్‌కి వాడిస్తారు. అలా ఆ! చాలామందికి అట్లొస్తుండే. అరే! ఆ బర్డ్‌ని చంపేసి లేకపోతే అది ఏమంటారు అఖరబ్ అని ఉంటది గదా! మన స్కార్పియన్ ఆ! అది ఉంటది. ఆ! దాన్ని చేసి దాన్ని అట్లా అట్లా హీట్ జేసి మనం అట్లా తయారు జేయాలని మాజూన్ అఖరబ్ అని జెప్తారు ఆ! అప్పుడప్పుడు. ఆ! అలాంటివి తయారు చేయాలని వాళ్ళకు కలలొస్తుండే. తయారు జేస్తుండే, యూజ్ చేస్తుండే. అయితే రెస్పాన్స్ గూడా వస్తుండే. అప్పుడు ఓకే. దీనికని ఇగ వాళ్ళు అది అచ్చచ్చచ్చా! చేస్తుండే. అలా ఇవాల్వ్ అయింది ఈ మెడిసిన్. ఓకే. చాలా వాళ్ళంతా మైండ్ అంతా అక్కడే పెట్టేసి అదే చేస్తుండే ఎన్నో సెంచరీస్ తర్వాత ఇదొచ్చింది. అవునా? అసలు ఓకే. ఫస్ట్ స్టార్ట్ అయింది యునాని మెడికల్ కాలేజ్. మెడిసిన్‌లో ఆ! హోల్ వరల్డ్‌లో స్టార్ట్ అయింది కాలేజ్ యునానిదే. అవునా? ఓహ్! అంతే మరి ఫస్ట్‌లే హోల్ వరల్డ్‌లో కరెక్టే అండి. అవును. ఎందుకంటే అప్పుడు అదే అవన్నీ గదా! ఇవే గదా! మన అవును. వనమూలికలతోనే మెడిసినల్ కరెక్ట్. ప్లాంట్స్‌తోనే కరెక్ట్. చేస్తుండే. ఎగ్జాక్ట్‌లీ. చేస్తూ ఏందంటే అప్పుడు ఏందంటే ఈ ఇల్మే జర్రాయి అని ఉంది. అందులో సర్జరీ గూడా ఉండే. ఆ! మరి దెబ్బ తాకిచ్చుకొనొస్తే పట్టు కట్టరా? అంతే గదా! అది అవును. చేస్తుండే గదా! చేస్తుండే గదా! అవును. కానీ ఏందంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక హెరిటేజ్ బిల్డింగ్ అని ఉంది. మెడికల్ హెరిటేజ్ బిల్డింగ్. ఇక్కడ దిల్సుఖ్ నగర్‌లో. అక్కడ క్లియర్‌లీ రాసుంది. యూజువల్లీ ఏంటంటే ఈ యునాని మెడిసిన్‌లోను అంటే సర్జరీ ఒక సబ్జెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ వాళ్ళు అంటే అలోపతిక్ వాళ్ళు సెపరేట్ అయ్యారని. హ్మ్. లేకపోతే ఇది అలాగే ఉండిపోయిందిది. మెడిసిన్ అదే ఉండే. కానీ కాలేజెస్ ఇప్పుడు ఇది డిఫరెంట్ ఇలా అయిపోయింది. కానీ మదర్ ఆఫ్ మెడిసిన్ అంటే అదే ఉంటది. ఎలాగైనా యునాని అంటే ఒక కరెక్ట్. దశాబ్దాల నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అరబ్‌లో పోయింది కాబట్టి ఇది ఉట్టి వాళ్ళకే ముస్లిమ్స్‌కే ఆ! అని కేటాయించిందా యెస్. అన్నట్టుంది. ఆ! ఎందుకంటే వాళ్ళు లిటరేచర్ అంతా యునానిది అంతా వాళ్ళు అది ఉర్దూలో చేశారు. ఉంటుంది. ఉర్దూలో ఉందా? అరబిక్‌లో వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేశారు. అచ్చా! అది చేసింది అది తీసుకొని ఇక్కడొచ్చారనమాట. ఇక్కడొచ్చినప్పుడు మొగల్స్ వాళ్ళొచ్చినప్పుడు ఇక్కడ. అవును. అయితే వాళ్ళదన్నట్టుండే. అది వాళ్ళది గాదు. హోల్ మనదే. వరల్డ్ హ్యుమానిటీది అదంతా. అచ్చా! అందరిది. ఓకే. అందరిది. అందరిది ఇక్కడిదక్కడి నుంచి. కానీ తర్వాత ఇక్కడొచ్చిన తర్వాత చాలామంది అందరూ కలిసి ఏ అంటే ఏ రిలిజియన్‌కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి దీన్ని ఇవాల్వ్ డెవలప్ చేశారు. చేశారు. ఇప్పుడు గూడా వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఎంతోమంది ఉన్నారు. చాలామంది వాళ్ళు హ్మ్. అందరూ చాలా ఈ మెడిసిన్‌కి ఇవాల్వ్ చేశారు. ఓకే. అలాగే పక్షవాతం ఉందనుకోండి ఎవరికైనా వచ్చింది. ఆ! మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని జేసుకోగలుగుతారు. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అందులో. అవునా? నేను డెఫినెట్‌లీ ఎస్పెషల్లీ రైట్. అచ్చా! ఈ పక్షవాతం వాళ్ళకి కూడా నేను చేశాను ట్రీట్‌మెంట్. అవునా? చాలా మంచిగుండే. వండర్‌ఫుల్. ఎందుకంటే నా రిసర్చ్ నేను అంటే సెక్స్ సబ్జెక్ట్‌లో చేశాను అవును. కాబట్టి చేశారు కాబట్టి అఫ్రోడిసియాక్ అవును. ఎఫెక్ట్స్. యాహ్! అందుకనే నేను లైంగిక సమస్యలనన్నీ డీల్ చేస్తుంటాను. ఓకే. ఓకే. కానీ యునానీలో ఒక 3, 4 స్పెషలైజేషన్ ఎలా ఉంటున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే. ఎవరికైనా కాళ్ళు చేతులకు అంటే పడిపోవడం గానియండి, ఏదైనా స్పైనల్ ఏదైనా ఇష్యూస్ లంబార్ గానియండి, అవును. సర్వైకల్ అవును. గానియండి, వాళ్ళకు ది బెస్ట్ రెస్పాన్స్ ఒస్తది. ఓకే. అలాగే ఒకవేళ వాళ్ళకు ఆహ్,
జాండీస్ వచ్చేసిందండి. లివర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి. ఫ్యాటీ లివర్ ఏదైనా ఉంటే దానికి కూడా బెస్ట్. అవునా? అలాగే వచ్చేసి ఈ లైంగిక సమస్యలకు కూడా ది బెస్ట్ యునానీలోనే ఉంది. వేరే ఓహ్! దాంట్లో చాలా అది లేవనుకుంటాం ఓకే. చెప్పొచ్చు మనము అవునా? యూజువల్లీ. బట్ ఇట్ లుక్స్ అగ్లీ బట్ ఓకే. అంతే గదా! చెప్పగలుగుతాం. ఎందుకంటే మా ఫీడ్‌బ్యాక్ ఉన్నది అంతే గదా! చెప్తున్నాను నేను మీరు అట్లా అన్నమాట. మీరు ప్రాక్టీస్ 2 డికేడ్స్ నుంచి మీరు ప్రాక్టీస్ నేను చేస్తున్నారు. చేసి, యూ నో చేసి ఇప్పుడు సార్ యాహ్! నేనిప్పుడు చెప్పగలుగుతున్నానంటే, అంతే ఇప్పుడు గదా! మీరు స్టార్ట్ చేసిందేంటంటే 30 ఇయర్స్ నుంచి అని చెప్తున్నారు మీరు అవును. గానీ, ప్రాబ్లమ్స్ ఇప్పుడు 15 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. మై ఎందుకంటే గుడ్‌నెస్. పిల్లలు ఎప్పుడైతే పెద్దగవుతారో వాళ్ళు ఇవాళ రేపు సోషల్ మీడియా యాక్సెస్, ఫోన్స్ అవి ఇవి ఉంటాయి. అవన్నీ ఫోన్ మూవీస్ అది ఇది జూసి వాళ్ళు ఇండల్జ్ అవుతున్నారు. అయ్యయ్యో! రాత్రిపూట జాగడం అంటే పడుకోవట్లేదు. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. అవును. అవును. రాత్రిపూట నైట్ ఫాల్ అనేటిది చాలా ప్రాబ్లమ్. అపోహలు చాలా వాళ్ళకి తెలీదు. పేరెంట్స్ గూడా చెప్పరు. మిత్రులతో మాట్లాడితే వాళ్ళకి తెలీదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హ్మ్. అయితే ఈ నైట్ ఫాల్ అనేది గూడా కొంచెం క్లియర్ గావాలి మనం మాట్లాడదాము. యాహ్! యాహ్! ఎందుకంటే పేరెంట్స్ గూడా వాళ్ళకి చూడాలే. ఓకే. చెప్పరు. అమ్మాయి పెద్దగా అవుతే ఏదైనా ఫంక్షన్ జేస్తారు. అవును. మరి అందరికి తెలియాలని. మరి అబ్బాయిలకు దురదృష్టంగా ఏం తెలీదు. ఏం తెలవదు. వాళ్ళ అవును. ఫాదర్ గూడా మాట్లాడడు. ఎవ్వరు వాళ్ళ బ్రదర్ గూడా మాట్లాడరు. ఎవరు మాట్లాడరు. అరే ఎవరికి చెప్పడు. వానికి అయిందా? లేదా? వీరేం వెళ్ళిందా? లేదా? అసలు తెలీదు అది ఫస్ట్ అట్లా టైమ్. ఆ సమస్య ఉంటుందా? ఆ సమస్య ఉంటది. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ పిల్లలు ఏముంటారంటే వాళ్ళకి తెలీదు. ఇదేంది? ఎలా అయింది? ఎందుకయింది ఇది? నాకు ఎందుకు ఇది రోగమా? ఏంది ప్రాబ్లమ్ అన్నట్టు ఉంటాడు ఎన్నో రోజుల వరకు. ఓకే. మళ్ళా అందులో నుంచి ఒకడు వీళ్ళు ఒకవేళ ఫాస్ట్ ఉంటే ఒకతను చెప్తాడు. ఇట్లా చేస్తే మంచిగుంటదంట. ఇగ అప్పటినుంచి వాడు కొట్టుకోవడం స్టార్ట్ చెప్తారా? చేస్తాడు. ఇగ ఆ! అది ఇన్వాల్వ్ అయితాడు. మా ఫ్రెండ్ చెప్పిండు సార్ అంటాడు. నాకు తెలీదు అంటాడు. చాలా కేసెస్ కరెక్ట్. ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. ఉండి ఉండి ప్రాపర్ అది ఇది లేదు. ఇంట్లో సెక్షువల్ ఫాదరే ఎడ్యుకేషన్. ఒకవేళ మాట్లాడితే, "ఏం బాబు నీకు అట్లయితే నాకు చెప్పు బాబు చూద్దాం" అన్నట్టుంటే, ఓకే. ఆడు ఏదోటి మాట్లాడతాడు. "ఆ! నాకు అబ్బా! మీరు ఇట్లయింది" ఇట్లా. మంచి మాట చెప్పారు. అది సార్. అమ్మాయిలైతే అంత పెద్ద ఫంక్షన్ చేస్తారు గానీ, అబ్బాయిలకి తెలీదు. అబ్బాయిల విషయం అసలు ఏం బయటికి రాదు. పాపం వాళ్ళకు చాలా ఇబ్బంది. హ్మ్. చాలా పిల్లలుంటారు. చాలామంది ఏంటంటే దాంట్లో సఫర్ అవుతారు. ఓకే. ఇప్పుడేందంటే నైట్ ఫాల్ అంటారు. అంటే రాత్రి పూట పడుకుంటాడు. అట్లా ఇట్లా అతనికి 2 సార్లు అయిపోతది. ఇగ పోయి బట్టలు అవును. కడుక్కుంటుంటాడు. అవును. సోషల్ గ్యాదరింగ్‌కి రాడు. ఓకే. సెపరేట్ ఉంటాడు. ఏం లేదు. తీసుకెళ్తే మెడికల్ డాక్టర్ దగ్గర మేము ఇలా చెప్తారు. ఏం లేదు అతనికి సైకాలజికల్లీ అతను నర్వస్ అయ్యాడంటాడు. మళ్ళా ఓకే. పోయి సైకియాట్రిస్ట్‌కి చూపిస్తే అంత మందులు రాస్తారు. ఇగ అంతా పోతది. అతనికి ఓకే. ప్రాబ్లమ్ ఏంటో చూసి అతనికి ట్రీట్ చేసేస్తే అయిపోద్ది గదా! అది బావుంటది. యునానీలో యాహ్! యాహ్! ఉన్నది ది బెస్ట్ మెడిసిన్స్. వావ్! ఇవన్నీ ఏంటంటే సార్ ప్రాచీన కాలం ట్రీట్మెంట్ అంటారు. అవును. బట్ దాన్ని తీసి పడేయడం గూడా తప్పు. మంచిగా రెస్పాన్స్ ఒస్తది. హ్మ్. 100% రిజల్ట్స్ ఒస్తాయి. చాలామంది మా ఎంబీబీఎస్ డాక్టర్స్ గూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళతోని డిస్కషన్ గూడా అవుతది. వాళ్ళు వాళ్ళు ఆహ్, మీ దగ్గరే మెడిసిన్ హ్మ్. తీసుకుంటారేమో. మేము వాళ్ళ దగ్గర, వాళ్ళు మా దగ్గర నడుస్తుంటది. అలా ఏం లేదు సార్. మీకు ఏది ఉంటే అది తీసుకోవాలన్నట్టుంటది. అదేలెండి. అంతే గదా! ఏది బెస్ట్ ఉంటే డిస్కషన్స్ అది అవుతాయి. తీసుకోవాలి. ఏది బెస్ట్ ఉంటే అది తీసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. సార్ అంగస్తంభన ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య లేదా శీఘ్రస్ఖలనం హ్మ్. తొందరగా హ్మ్. అయిపోవడం. హ్మ్. ఈ రెండే హ్మ్. మొత్తం లేదా పిల్లలు లేకపోవడం. అవునవును. ఈ మూడిటి మీదనే నడుస్తుంది వ్యవస్థంతా. నడుస్తుంది. హ్మ్. సో వీటికి హ్మ్. యునాని పరిష్కారాలేంటి? అంతే సార్. ఇదేంటంటే యునానీ మెడిసిన్ ఎప్పుడైనా గానివ్వండి, ఒక మిజాజ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటది. ఓకే. మిజాజ్ అంటే టెంపర్‌మెంట్. ఓకే. ఎవరిది టెంపర్‌మెంట్ ఎలా ఉంటదో మనం చూడంగానే చెప్పగలుగుతాం. అచ్చా! ఓకే. అట్లాగనమాట. ఆ! ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దంబి ఉంటే దంబి అంటే బ్లడ్. మన బాడీలో ఫ్లో అయ్యేది దమ్, బల్గం, సౌదా, సఫరా అని చెప్తాం ఆ! అలాగా. ఆ! అంటే ఈ 4 ఉంటాయి. ఇవన్నీ అంటే ఫ్లో అవుతా ఉంటాయి ఓకే. బాడీలో. ఓకే. బ్లడ్ డామినేట్ చేసిందనుకోండి అయితే దంబి అంటారు. అచ్చా! టెంపర్‌మెంట్ అతను కొంచెం షార్ప్ ఉంటాడు. చూడంగానే యాక్టివ్ హ్మ్. ఉంటాడు. అది ఉంటాడు. అలా ఉంటది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సఫ్రవి అంటారు. ఏమన్నా చెప్పంగానే అతనికి తుర్రుమని కోపం వస్తది అతనికి. అతని టెంపర్‌మెంట్ అది. ఓకే. పుట్టుకతో అతనొచ్చిన ఆ టెంపర్‌మెంట్ అతనికి. ఓకే. అలాగే ఇంకోతనికి ఏమంటారు బలగమి అంటారు. అతనేందంటే కొంచెము లావుగా అంటే ఏదైనా చెప్పడం గానికి అవునవును. అవును. అంటే అంత కోపం గూడా రాదు. అంత అది గూడా రాదు. సహజమైనది ఉంటది. వాళ్ళకేం పర్వాలేదు. ఓకే. లాస్ట్ వచ్చేసి కొంచెం సౌదవి అంటారు లాస్ట్. అయితే అదేందంటే అది ఇందులో అంటే ఎక్కువగా డామినేట్ బ్లడ్ జేయాలి. మనం బ్లడ్ టెస్ట్ చూస్తే ఇందులో బ్లడ్ డామినేట్ జేయాలి ఇందులో. ఆ! బ్లడ్ జేయకుండా వేరేది జేస్తే ప్రాబ్లమ్స్. ఓకే. ఆ ఓకే. రేషియో మెయింటైన్ గావాలి. ఇంబాలెన్స్ అచ్చచ్చ! అయిందనుకోండి, ఓకే. ఒకవేళ ఈ సౌదివి వాత లాస్ట్‌ది ఒకవేళ ఎక్కువవుతే అంటే డిసీజ్డ్ కండిషన్ అనుకోండి. అలా అచ్చచ్చచ్చ! అయితది. ఓకే. అయితే ఇది ఆహ్, టెంపర్‌మెంట్ మనం చూసి చెప్పగలుగుతాం. దాని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే డ్రైనెస్ అంటే అది మాయిస్ట్ అలాగే ఏంటంటే వేడి అవన్నీ ఉంటాయి. మనకు
బాడీ మనం ఇప్పుడు వరల్డ్‌లో చూస్తే అర్త్ ఉంది. అంటే మట్టి అంటే మట్టి ఎలా ఉంటది సార్? అవును. మట్టి తడి ఉంటది కొంచెము కానివ్వండి, కొంచెం అవును. అందులో అది రాయిలాగా ఉండదు. రాళ్ళు ఎలా ఉంటాయి? దాని అవును. టెంపర్‌మెంట్ కూడా ఉంటది. అవును. అది ఇసుక దాని టెంపర్‌మెంట్ కూడా ఉంటది. అవును. ఈ వరల్డ్ అలా ఎలా తయారు నీళ్లున్నాయి. అక్కడ వాటర్ ఉంటది. అలాంటిదే మన బాడీలో కూడా తయారు చేశారు. ఇప్పుడు మన మైండ్ ఉంది. బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ కోల్డ్ ఆర్గాన్ అనమాట అది. హ్మ్. ఇది మనం అలాగే మనది లివర్ ఉంది. అది లివర్‌లో ఏందంటే బ్లడ్ ఉంటది ఎక్కువ. అది హార్ట్. అలాగే మనది హార్ట్ ఏదైతే ఉంటుందో అందులో బ్లడ్ ఫ్లో అవుతది. అవును. ఆ బ్లడ్ అంటే మళ్ళీ వేడి. ఇలాంటి మన బాడీ పార్ట్స్ కూడా ఒక్కొక్కటి అన్నీ టెంపర్‌మెంట్ ఉంటాయి. ఉంటది ఉంటాయి. దానికి. అవును. అయితే దాన్ని బట్టి మనం మనిషిని చూసి అతని మిజాజ్ ఏందో చూస్తాము. చూసి దాని అపోజిట్ మందులిస్తాం. అచ్చా! అచ్చా! అందరికి ఒకటే మందులు ఇవ్వలేము. మాట్లాడిన తర్వాత కంప్లెయింట్స్ విన్న తర్వాత మనకు అర్థమైపోతది మాకు. హ్మ్. ఏందంటే ఈయన ఏ మిజాజ్ ఈయనది. సరే మనకు కూడా ల్యాబ్ టెస్ట్‌లు ఉంటాయా? ఉంటాయి రక్త పరీక్షలు అన్నీ అన్నీ ఉంటాయి. చేసి వాటి ఆధారంగానే వాటి ఆధారంగానే చేయొచ్చు. అచ్చా! అంటే అచ్చా! చాలా మట్టుకు ఏముంటాయంటే ఏమైనా అవసరం ఉంటాయో అవి చేస్తాం అట్లా. అచ్చా! ఇప్పుడేంటంటే నాడి చూసిన తర్వాత, మిజాజ్ చూసిన తర్వాతనే మేము ఇమ్మీడియేట్‌లీ మనం సజెస్ట్ చేసేయొచ్చు మెడిసిన్స్. అవునా? అచ్చా! అలా నాడి ఉంటది. అంత పవర్‌ఫుల్లా నాడి చూసి తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. ఏంటి ఎవరికైతే ప్రాబ్లమ్ అని? శీఘ్రస్ఖలనం అయితుంది వాళ్ళ నాడి తెలిసిపోద్ది. ఆ! అలా ఎవరికైతే అంటే ఏదైనా లైంగిక అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంటే అవును. వాళ్ళది, ఆ! ఎవరికైతే టైమింగ్ తక్కువుంటే వాళ్ళది మనకు తెలిసిపోతది చూడంగానే. ఓకే. అలా మా ఎక్స్‌పర్ట్స్ ఎలా ఉంటుండే మేము వింటుండే. అంటే అప్పుడు ఇట్లా కట్టేసి అంటే చూడంగానే చెప్తుండే ఒక హకీం సాబ్ ఉండే ఆయన. అంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత అట్లా మా ఫాదర్ వాళ్ళు అచ్చచ్చా! చెప్తుండే. ఆ! అయితే ఆయనకు ఇట్లా దారం కట్టేసి ఇట్లా పెట్టారనమాట అక్కడ. లేడీస్ అంటే వాళ్ళు ముట్టుకుపోతుండే. అవును. అయితే దారం కట్టేసి ఈ నబ్జ్‌ని ఆయనకిస్తే ఆయన చూసి చెప్తుండే లేడీస్‌కి. అయితే దారాన్నిస్తేనా? దారాన్ని ఇలా కట్టేసి ఆ! అలా చూస్తే ఆయన అది చెప్తుండే అది కొట్టుకుంటుండే గదా! ఆయనకు పోతుండే అట్లా. అప్పుడు లేడీస్‌కి వాళ్ళు టచ్ చేయకపోతుండే. ఓహ్! ఆ దారం పట్టుకోవాలి. ఆ! ఆయన చూస్తాడు ఈడ కట్టేస్తే. ఓడియమ్మ! ఆ! చూసి ఆయన ఏమన్నాడంటే అయితే వాళ్ళకి సతాయించడానికి ఈయన చెప్తుండు గదా! చూద్దాం. ఇప్పుడేందంటే తీసుకుపోయి ఏదో ఒక యానిమల్ నేను ఎగ్జాక్ట్‌లీ మిస్ అవుతున్నాను. దాన్ని కట్టారు. దాన్ని నాడికి కట్టారు. అచ్చా! కట్టేసి ఏదో పిల్లో ఏదో అంటే ఆ! మేకో ఏదో రైట్. కట్టారు. ఆ! కట్టి అది పెట్టారు. అయితే ఇవాళ రేపు ఎక్కువ మిల్క్ ఇవ్వట్లేదు మీ బర్రె అని అట్లా చెప్పిండాయన. అది అది దాన్ని కట్టి ఇట్లా పంపిస్తే. అంటే ఆ నాడి ఆ యానిమల్ దాన్ని కూడా ఆయన ఐడెంటిఫై చేసాడు. కనిపెట్టాడు. ఇంకా మనిషిది కాదన్నట్టు కూడా చెప్పాడు. అబ్బా! అంటే అలాంటివి ఉంటుండే నాడి అంతా ఎవరికి ఎవరిది ఇదని చెప్పగలుగుతాం. అట్లా ఉంటుండే. హ్మ్. ఇక మాకు చాలా మటుకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము ఇది చేసుకున్నాం గానీ, ఇవాళ రేపు ఏందంటే అందరూ అంటే మోడర్న్ సైడే మోడర్న్ ఉరుకుతున్నారు. సైడ్ అవును. స్టెత్ పెట్టుకోవడం, అవును. చూడడం అదే ఉంటది. అచ్చచ్చా! ఈ దీంట్లో అంటే చాలా మటుకు లేదు. ఓకే. కానీ అది ఉంటే చాలా ఇదైతది. హుహు. మెడిసిన్స్ ఒకవేళ ఎవరికైనా వేడి ఉందనుకోండి, అంటే అతని టెంపర్‌మెంట్ వాత, హాట్. పిత్త కఫాలంటారు గదా! వాత, పిత్త ఆహా! కఫాలు. వాత, హ్మ్. పిత్త, కఫాలు ఇవే. అవును. ఈ సీరం బ్లడ్‌లో అవుతాయి. అవును. అయితే ఇలాంటప్పుడు వేడి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చల్లటి మెడిసిన్స్ ఇస్తాము. అచ్చా! హ్మ్. మనం ఇవ్వలేము. వేడి టెంపర్‌మెంట్ ఉందనుకోండి. అవును. ఇప్పుడు అతనికి ఇస్తే మెడిసిన్స్ ఇంకా అతనికి ఎఫెక్ట్ మంచిగా రాదు. మరి ఏమో అవుతది. అరే ఇదేంది అది తీసుకున్నా నాకు రావట్లేదు అంటాడు. అవును. ఇంకా వేడైపోయింది నాకు అంటాడు. మీరు విన్నారు కావచ్చు నాకు వేడైపోయింది అదంట అంటారు. అవును. అలా కాకుండా మనం ఏందంటే టెంపర్‌మెంట్ చూసి అతనిది దాన్ని బట్టి ఇస్తాము. దాని కొరకు అతను రానవసరం లేదు. అతని కంప్లెయింట్స్ విని చెప్పేయొచ్చు మనం. ఓకే. అతని ఏజ్, అతని మాట్లాడే విధానం, అతనికి ఎంత వెయిట్, అతనిది అంటే షుగరు, బీపీ ఏమైనా ఉందా? ఇలాంటి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. మనం అడిగిన తర్వాత అతను మాట్లాడే విధానం మనం అర్థం చేసుకొని మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ లైంగిక సమస్యలకు కూడా అంటే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. హ్మ్. ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ మనము చల్లటి మెడిసిన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా తొందరగా శీఘ్రస్ఖలనం అవును. అయిపోతుందనుకోండి. అవును. అయితే వాళ్ళేం జెప్తారు, మేము బాదాం తింటున్నాం, పిస్తాలు తింటున్నాము, యూజువల్లీ షిలాజిత్ తింటున్నాము, అవును. అశ్వగంధ పౌడర్ యేసుకుంటున్నాం అంటున్నారు. కానీ అవును. రెస్పాన్స్ రావట్లేదు అంటారు. అవును. ఎలా వస్తది? అవి వేడి. అవి వేడి. హ్మ్. మీకు ఈ ప్రాబ్లమ్ ఏందది ఇప్పుడు వేడిది ఇప్పుడు మీరు పడదు. ఓకే. దానికి రూల్ ఉంటది. ఒక ప్రిన్సిపల్ ఏంది? ఫస్ట్ మనము మంచివి అంటే ముసక్కినాత్ అంటారు దాన్ని ఫస్ట్. అంటే సుకునిచ్చేటివి, మీకు రెస్ట్ ఇచ్చేటివి, మీకు బలం ఇచ్చేటివి, మీ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ చేసేటివి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే 20-40 రోజుల వరకు పోతది. అప్పుడప్పుడు ఓహో! 2 మంత్స్ కూడా పోతది.
అచ్చా. దాని ఓపికగా తర్వాత వెయిట్ చేయాలి. ఆహా! అయితే ఇంకో విధానంగా అలా కూడా చెప్పొచ్చు మనం. ఏదైనా మీ బాడీలో ఏదైనా లీకేజ్ అయ్యి ఒకవేళ ఎళ్ళిపోతుందనుకోండి, దాన్ని మనం అంతా కరెక్ట్ చేస్తాము. ఇలా కూడా చెప్పొచ్చు. కానీ ఓకే. ముసక్కిన సుకం అంటే ఒకవేళ మనము అంటే వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నాం ఫస్ట్ బాడీ బాడీకి పార్ట్స్‌కి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి. ఇక దాని తర్వాత వండర్‌ఫుల్ ట్రీట్‌మెంట్. ముఖవ్యాధి. దాని తర్వాత ఇక మనము బలం కొరకు ఇవ్వాలి. ఆ! ఇక ఇన్ షార్ట్ చెప్తున్నాను. బలం కొరకు ఇవ్వాలి. బలం కొరకు ఇస్తే అప్పుడు మీ బాడీ ఓర్చుకుంటది. ఓకే. ఏది లీకేజెస్ లేకపోతే ఉంటది కదా ఆడ. అంతే కదా! అవును. అంతే. అప్పుడు అప్పుడు మీకు బలం ఇవ్వాలి, వేడి ఇవ్వాలి. అది ఆగుతది. బలం అనంగానే వేడి. బలం అనంగానే వేడి ఉంటది. చలి అనంగానే మనం అది రిటెన్షన్ అనమాట. అవును. అట్లా. బలం అంటే వేడి వస్తది. వేడి వస్తువులు బాదాం, పిస్తా, జాఫ్రాన్ అది ఇది ఏమని తినండి. అవును. ఫస్ట్ స్టేజ్‌లోనే ఒకవేళ వేడి తింటే ఎళ్ళిపోతది. ఆ! అయితే ఒక 2 స్టేజ్ అయినాయి ఇప్పుడు. థర్డ్ స్టేజ్ అప్పుడు మనము మొహరికాత్ ఇస్తాము. అంటే ఎరెక్షన్‌కు. అచ్చా! చూసారా మోడర్న్ మెడిసిన్‌లో డైరెక్ట్‌లీ మొహరికాత్ డైరెక్ట్‌గా అసలు థర్డ్ అవును. స్టేజ్. అవును. థర్డ్ స్టేజ్. ఇదేం లేదు రిపేర్. ఇదేం అసలు ప్రాబ్లమే లేదు అన్నట్టు ఉంటది. అయితే వివిధ రకాల ఆహ్, ఏమంటారు టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నార్మల్లీ వాళ్ళ దగ్గర అలోపతిక్‌లో వేరేది. మా యునాని సిస్టమ్‌లో ఇది ఓకే. మాది. ఓకే. అయితే యునాని సిస్టమ్‌లో టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వేరే వేరే ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్స్‌కి షుగర్ ఫ్రీ మెడిసిన్స్. మనకు వేరే పేషెంట్స్ ఎవరైతే వస్తారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు శీఘ్రస్ఖలనం, టైమింగ్ అస్తప్రయం చేసి వాళ్ళ అంగం చిన్నగా అవ్వడం. చిన్నగా అవ్వడము ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ మోడర్న్ టెక్నిక్స్‌లో ఎక్కువగా పట్టించుకోరు. ఓకే. ఏం లేదండి వాడండి ఎప్పటివరకు నడిస్తే అప్పటివరకు వాడండి వదిలేయండి అంటారు. ఈ మధ్య కాలంలోనే ఇంప్లాంట్ అది స్టార్ట్ అయింది. అబ్బా! ముందు లేకుండే. హ్మ్. ఎప్పటివరకు మీరు గుంజితే అప్పటివరకు చేయండి అంటారు అట్లా. అది. ఇప్పుడు ఈ మెడిసిన్స్‌తోని మనకు రెస్పాన్స్ వస్తది. రైట్ సార్. శిలాజిత్ అనేది ఎట్లా పనిచేస్తది సార్? శిలాజిత్ అనేది సార్ ఇది మౌంటైన్స్‌లో అంటే ఉంటాయి గదా! హిమాలయ మౌంటైన్స్ అవును. అటు ఇటు. అక్కడ మాయిశ్చర్ వచ్చి ఆగుతదనమాట అక్కడ. ఓకే. ఆ! ఆ చెట్ల మీద అక్కడ ఉంటది అక్కడ మౌంటైన్స్‌లో. హ్మ్. ఆ మౌంటైన్స్ నుంచి అక్కడి నుంచి తీస్తారది. అది చాలా బలం కొరకది. స్ట్రెంత్ కొరకది. మన హార్ట్‌ని స్ట్రెంథెన్ చేస్తది. స్కిన్‌ని, బాడీ పార్ట్స్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఓకే. అలాగే స్పెషల్లీ లైంగిక సమస్యల కొరకు ది బెస్ట్ అది. అది చాలా మంది చెప్తుంటారు. డూప్లికేట్ శిలాజిత్ వస్తుంది. మంచిది. డూప్లికేటే వస్తదది. ఒరిజినల్ తెప్పియడం అంటే చాలా రిసోర్సెస్ మంచిగుండాలది. అవునా? ప్రాబ్లమ్ అదే గదా! యునాని మెడిసిన్స్‌కి అంటే ఇప్పుడు ఎన్నో ఆహ్, షాప్స్ ఉంటాయి. అవును. వెళ్ళడము, ఆ హల్వా డబ్బా ఇది జిరియాన్ కొరకు ఇది తీసుకోండి అంటారు. జిరియాన్ అంటే ఏంటి? మీకు ఒకవేళ యూరిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సెమినల్ ఫ్లూయిడ్ ఎళ్ళిపోతుందనుకోండి. ఆ! ఇది తీసుకోండి అని ఇస్తారు. ప్రాబ్లమ్ ఏంటి అది తక్కువ కాదు. ఎందుకంటే మనము వేరే ప్రాబ్లమ్స్ కూడా సరిగ్గా చేసుకుంటూ సెట్ వెళ్ళాలి. చేసుకుంటూ ఎళ్ళాలి. సింపుల్ ఒక కారణం ఉంటది అందుల. కాన్‌స్టిపేషన్ ఉంటది. అరే రామ! ఆ ఆ! కాన్‌స్టిపేషన్ వలన ఇతనికి అది ఎళ్తది. మీరు అది ఇస్తే మరి అతనికి ఇది కూడా పోవాలి కదా! అయితే అతను డాక్టర్ అవసరం అక్కడ. ఏదంటే అది తీసుకొని వాడడం లేదు. తీసుకోబట్టి అలాగే ఇప్పుడు వీళ్ళు నేనేం చెప్తున్నానంటే అందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎయ్యరు. డూప్లికేట్ వస్తున్నాయి చాలా. అవును. దాని వలన మనకు రెస్పాన్స్ రావట్లేదు. హ్మ్. ఈ శిలాజీది కూడా మనకు అంత ఈజీలీ దొరకదు. ఒరిజినల్. ఒరిజినల్ దొరకదు. యూజువల్లీ ఇది కాశ్మీర్ వాళ్ళు ఎగ్జిబిషన్ వాళ్ళు వస్తారు కదా! ఇక్కడ. ఆ! వాళ్ళు తీసుకొస్తారు ఒరిజినల్. అచ్చచ్చా! దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ అనేది అది మీరు ఒక హాట్ మిల్క్ ఒకటి తీసుకొని హ్మ్. అందులో అది ఏసేసారనుకోండి. అది స్లోలీ డిజాల్వ్ అయ్యి కాఫీ లాగా అయిపోద్ది మన మిల్క్. అచ్చా! కాఫీ కలర్‌లోకొస్తుంది. అలా ఉంటుంది. చేదుంటది డైరెక్ట్ వాడితే. కానీ అలా వచ్చేస్తది మీకు. హ్మ్. డిజాల్వ్ అయ్యి అందులో ఒక రకమైన షేక్ లాగా అది తాగితే ఒక రకమైన హెల్తీ ఉంటారు. అలసిపోరు. మీ శారీరక బలం గూడా వస్తుంది దాంతోని. అబ్బా! ఫిజికల్ హెల్త్ గూడా ఇంప్రూవ్ అయితది. ఉట్టి లైంగిక గాదు ఇది గూడా ఇంప్రూవ్ అవుతది. ఓహ్! నైస్. నైస్. యంగ్ ఇండివిడ్యుయల్స్ గూడా ఏసుకోవచ్చు. బలం కరెక్ట్. కొరకు. కరెక్ట్. 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 అలా. హ్మ్. అయితే ఈ మెడిసిన్స్ మనకు ఒరిజినల్ దొరకడం గూడా చాలా కష్టం. మనం లక్కీ ఫీల్ అవ్వాలి ఒకవేళ దొరికితే గూడా. సార్ ఈ లైంగిక సమస్యలనేవి వంశపారంపర్యంగా వస్తాయా? అలా హెరిటేజ్‌లో వస్తాయా అలా అవి? ఉండదండి. ఇట్ ఆ! ఈస్ నాట్ దట్. చాలామంది ఏంటంటే ఓ 5, 6 పిల్లలుంటారు. ఒకతను ఎళ్తాడు. అతను పెళ్లి చేసుకోనన్నాడు అంటాడు. ఆ! ఎందుకంటే అతనికి ప్రాబ్లమ్ ఉంటది. ఇగ అది ఇట్స్ నాట్ నెసెసరీ వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరికైనా రావాలని. ఓకే. అతనికి అది అలా అయిపోతది. ప్రాబ్లమ్ అనేది ఇలాంటివే. హ్మ్. అయితే వంశపరంగా అనేది ఏది డిబేట్ అట్లా ఇప్పటివరకైతే అది కాలేదు. ఓకే. అంటే వాళ్ళ ఫాదర్ ఇంపార్టెంట్ అంటే ఇతను రాడు గదా! మరి. ఆఫ్‌కోర్స్. అదా! అంటే అట్‌లీస్ట్ అంటే రకరకాల సమస్యలు పిల్లలు పుట్టకపోవడం గావచ్చు. కాదు. మీరు ఆ! చూడండి ఆ లాజికే లేదు గదా!
ఓకే. పిల్లలు పుట్టకపోవడం ఒక వాళ్ళ వాళ్ళ వంశిక పరంగా ఉంటే, వాళ్ళ ఫాదర్‌కి పిల్లలు పుట్టదు. అవును. మరి ఈయన పుట్టాడు గదా! అయితే పుట్టాడు అది ఉండదు. కాబట్టి ఇక టోటల్లీ సమస్య లేదు. డిఫరెంట్, సమస్య లేదు. ఓకే. హ్మ్. అంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఎవరో ఒకరి నుంచి వస్తదంటారు గదా! మామూలుగా. సో, హ్మ్. అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఏముండదండి అలా. హ్మ్. ఏందంటే కొంతమందికి ఎప్పుడు అలాంటి విషయాలు ఈ లైంగిక సమస్యలు ఎప్పుడు చూడలేదు. ఓకే. అంటే హెరిడిటరీ అని ఏది మనకు ఇప్పటివరకైతే అది అదేలెండి. ప్రూఫ్ లేదు. హ్మ్. కానీ అందరూ హెల్తీ ఉంటారు. ఒకతను ఎళ్ళిపోతాడు. ఏదో ఎఫెక్ట్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చెప్తాను. యాహ్! ప్లీజ్. ఏది నాకు రివీల్ చేయాలనేది కాదు. అదేలెండి. జస్ట్ ఏందంటే మేము చెప్తాము. ఒక రకమైన ఈ కేస్ ఉంది. ఈ కేస్ గురించి నేను చెప్తున్నానంటే నా మనసులో ఏముంటదంటే వేరేళ్ళకి అడ్వాంటేజ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. అంతే. అంతే కదా సార్. ఒకవేళ ఈ ఈ కేస్‌లో ఎవరు తప్పు చేస్తున్నారో అదర్ దెన్ తెలుసుకొని అవి చేయకపోతే మంచిది. అది. రీసెంట్‌లీ నేను అంటే ఒకతను మాట్లాడాడు నాతోని. వాళ్ళ హ్మ్. ఫాదర్ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికిచ్చారు. ఓకే. హి వాస్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే చాలా వరీడ్ ఉండే. ఏంటండి పెళ్ళయింది. ఇంట్రెస్టే లేదంటాడు. నాకు ఫీలింగ్సే లేవంటాడు ఏందో అని. చాలా డిస్టర్బ్డ్ ఉండే ఆయన. ఆయన ఏం చేశారంటే సరే నేను చెప్పాను. సరే అండి అంతా కనుక్కొని ఒకసారి మాట్లాడండి అని ఆయనతోని చెప్పాను. ఆయన హి వాస్ ఓల్డ్ మ్యాన్ 75 ఇయర్స్ కానీ చాలా యాక్టివ్ అలర్ట్ ఉండే ఆయన. ఇక ఆయన ఏం చేశారంటే అబ్బాయితో మాట్లాడాడు. అతను ఫోన్ చేశాడు. హి వాస్ వెరీ సెన్సిబుల్. హి స్పోక్ టు మీ మాట్లాడాడు. అంతా చెప్పాడు నాకు. సార్ ఏమైందని. ఏమైందంటే ప్రాబ్లమ్ ఏంటంటే అతనికి ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఒక 1, 1 ½ ఇయర్ టైం ఏదో తీసుకున్నారు. అయితే ఇప్పుడు 1, 1 ½ ఇయర్ టైం తీసుకున్న తర్వాత ఆ మధ్యలో అంటే చాలా టైం తీసుకుంటున్నారు. అటు ఇటు గొడవలయినాయి ఫ్యామిలీస్‌లో. ఓకే. అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదో ఒక వర్డ్ చెప్పేసింది అమ్మాయి. అతనికి ఇక బ్యాడ్ ఫీల్ అయింది. నువ్వు పెద్ద మొగోడివి అట్లా అట్లా ఆ! గాదు. మీతోని అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసి నేను తప్పు తప్పు చేశానని చేశా. చెప్పా. అబ్బా! ఓకే. ఓకే. ఇగ అది అతనికి హర్ట్ అయింది. ఎంత హర్ట్ అయిందంటే అప్పటిదప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను వెళ్ళాను మా ఫాదర్‌కి గూడా చెప్పాను. మా ఫాదర్ చెప్పాడు, "నీ ఫీలింగ్స్ కంటే ఎక్కువ నా కుటుంబ సమస్య. కుటుంబ అవును. సమస్య గౌరవం. అవును. గౌరవం చాలా ఎక్కువ కుటుంబం గౌరవం. అది కుదరదన్నాడు." వాళ్ళ పేరెంట్స్ దగ్గర గూడా జెప్పాను నేను. చూడండి తర్వాత ఇబ్బందయితది. నాకు అమ్మాయిని మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్సొస్తే ఆమెకు గూడా కష్టం. నాకసలు ఫీలింగ్స్ రావట్లేదు. నాకు నాకు చాలా హర్ట్ అయ్యాను నేనని చెప్పాను. హ్మ్. చెప్పితే వినలేదు వాళ్ళు గూడా. అమ్మాయికి కూడా చెప్పాడంట. అయితే అమ్మాయి గూడా పట్టించుకోలేదు. ఏం లేదు మా పేరెంట్స్ ఏమంటే అది వినాల్సొస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయ్యి ఉంది. రైట్. ఇదేం అవును. చిన్న విషయం గదా అన్నట్టు. కానీ ఆ అబ్బాయి ఎంత సీరియస్ తీసుకున్నాడంటే ఇక దాని తర్వాత పెళ్లయిపోయింది. పెళ్లయిపోయి ఒక 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయిన తర్వాత గూడా అతను ఫీలింగ్సే రావట్లేదు అంటున్నాడు. ఊరికే. ఎందుకంటే నాకు అదే మనసులో కూర్చుంది. అరే! ఎందుకు నేను జెప్పాను. ఒక మనుషులం మనము ఎవరికైనా ఫర్‌గివ్ జేయాలి. ఎందుకు ఉట్టిగా మనము ఎందుకంటే ఎవరి లైఫ్ ఎందుకు హర్ట్ చేయాలి. మనకు గూడా అక్కలు, చెల్లెలు ఎవరైనా ఉంటారు అని నేను జెప్పాను. హ్మ్. హి వాస్ వెరీ గుడ్ పర్సన్. మంచి అబ్బాయి. అతనేం జెప్పాడంటే, లేదు సార్ నాకు రావట్లేదండి ఏం జేయాలి. అట్లా. అబ్బా! నేను జెప్పాను మరి ఏంటి మీరు ఒక్క దగ్గర ఉంటారు. ఎప్పుడైనా అట్లా రాలేదా ఆమె చెప్పి ట్రై చేయలేదా అంటే, ఆమె వస్తదని నాకు లేదు సార్. ఇగ మీరు హ్యాపీగా ఉండాలి నేనెళ్ళిపోతా అని అమ్మాయి చెప్తది. ఇగ ఇతనేమో దినమంతా ఎక్కడుంటది మరి అమ్మాయి అంటే, మా మమ్మీతో మస్తు ఉన్నాను అంటాడు. మరి నువ్వెక్కడంటే నేను పనికి పోతా అంటాడు. వెల్ సెటిల్డ్. కానీ నాకు ఫీలింగ్ రావట్లేదు అంటాడు. అయితే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే సార్ ఇలాంటి కేసెస్ గూడా వస్తాయి చాలా. రైట్. దీనికి ఎలా మనం ట్రీట్ చేస్తాం సార్? దీనికి కౌన్సెలింగ్ ఇంపార్టెంట్. సార్ నేనంటానసలు లైంగిక సమస్యల్లో 60-70% హ్మ్. సైకలాజికల్ ఇష్యూస్ ఏమోనేమో అంటాను నేను. డెఫినైట్‌లీ సార్. ఇప్పుడు అతని టెంపర్‌మెంట్ అలాంటిది. ఆ అబ్బాయిది సైకాలజీ అది. ఇగ తర్వాత నేను జెప్పాను మీరు చూడండి, ఆలోచించండి అని నా వేలో ఏదో జెప్పాను. ఆ! అతనేం జెప్పాడంటే ఐ విల్ కమ్ టు యువర్ క్లినిక్ విత్ మై వైఫ్. ఆ! మా ఫాదర్‌కి మీరు చెప్పండని. అట్లా. అయితే ఏదోకటిగా మనం ఒకవేళ ట్రై అంతే జేస్తే గదా! రాబోయే రోజుల్లో అయితే నేను కౌన్సెలింగ్ జెప్తాను. యాహ్! యాహ్! అదే ఏది ఎవరి మాట ఎవరికి అర్థమైతదో చెప్పలేం మనము. ఓకే. అయితే మీ ఫోటో బట్ పెట్టుకుంటారు వాళ్ళు డ హ్యాపీగా దానికి. బట్ ఏంటంటే సార్ ఇలా చేయగూడదు. అది. ఈ కేస్‌లో అంటే రిజిడ్ ఉండగూడదు. అది. మనం లైఫ్‌లో ఉన్నాము. ఫ్లెక్సిబుల్ ఉండాలి. అవును. ఏవైతే అవుతూ ఉంటాయి.
సెకండ్ ఛాన్స్ ఎవరికైనా గానివ్వండి ఇవ్వాలి. హ్మ్. ఇలాంటి డిసిషన్ తీసుకోవడం తప్పు. నా నాకెంత అర్థమైందంటే, ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా గానివ్వండి, మనము కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఓకే. అంతే. అంత రైట్. మాట చెప్పిర్రు, ఇంత మాట చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు లైఫ్‌లో. అవును. మీరిప్పుడు ఈమెను వదిలేసి వేరేళ్ళని చేసుకున్నా గానీ, ఆమె వచ్చి చెప్పదని ఏంది? గ్యారంటీ ఏముంది? ఉండదు గదా! అదే. ఇగ ఒకవేళ ఉండాలి. ఆయన వింటున్నాడంటే నేను సూటిగా ఆయనకి చెప్తాను. ఆ! ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మీరు చేసేది. అంతే మీరు గదా! వదిలేయండి. ఫర్‌గివ్ చేయండి. ముందుకెళ్ళిన తర్వాత మీరు ఒకటి ఇంకో ఆమె మళ్ళీ చెప్తే వదిలేస్తారా? అలా ఉండదు వదిలేస్తాం. గదా! అంతే మళ్ళీ గదా! వదిలేసిన చలో ఇంకోటి మూడోది చెప్పదండి ఏంటి? అంతే గదా! అందరూ చెప్తారు. లైఫ్‌లో అందరూ చెప్తారు. ఇంకేం చెప్పలేము ఇంతనే. అది. ఇంకా ఎక్కువ చెప్తారు. ఏమేమో ఇంకోటి చెప్తారు. అమ్మాయి మిత్రుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను గూడా ఒక 2 మాటలు ఆ! చెప్తాను ఆ మిత్రుడికి. ఆ! ఆ! తను మిమ్మల్ని ఒక మాట అన్నది. ఏదో తెలుసో హ్మ్. తెలియకో అన్నది. హ్మ్. కానీ మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. మీతో కాపురం ఆ! చేస్తోంది. మీ ఇంట్లో ఉంటోంది. నీతో ఉంటోంది. హ్మ్. మీతో కలవాలని ప్రయత్నిస్తుంది అంటే, ఆ! ఆమె ఏదో ఇంటెన్షనల్‌గా అన్న మాట గాదు. ఏదో మాట కాదు. దొర్లింది. మాట దొర్లింది. అది అర్థం చేసుకొని హ్మ్. ఆమెతో కలువు మిత్రమా, లైఫ్ బావుంటది. ఎందుకంటే నువ్వు ఇలాగే ఆలోచిస్తూ పోతే నీ లైఫ్ స్పాయిలు, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిలు, మీ తల్లిదండ్రులకు బాధ. తల్లిదండ్రులకు వంశం లేకుండా పోతుంది. ఆ! వంశ వృద్ధి హ్మ్. లేకుండా పోతుంది. అవునవును. సమాజంలో మీరు గూడా ఇది తనకేదో లోపం ఉంది అనే పేరు బయటకొచ్చిందనుకోండి, మీరు సూసైడ్ జేసుకుంటారు. అంత భయంకరంగా ఉంటది. సమాజం హ్మ్. అరే! ఇతను ఓహ్! సారీ సార్. అతను గూడా చెప్పాడు. అది గూడా ట్రై యాహ్! చేసాడని వాళ్ళ బ్రదరే చెప్పాడనమాట. "వద్దు బాబు నువ్వు జూసుకుంటే వాళ్ళు మూవ్ ఆన్ అయితారు. నువ్వు జేసుకోవద్దంటే" అర్థమైంది. లక్కీలీ అర్థమైంది ఆయనకు. యెస్. అదే అంటున్నా. అయితే ఇక్కడి దాకా ఎళ్తది ఆ ఆ! ఇష్యూ. ఎక్కడి దాకెళ్తది. అయితే కాబట్టి ఇప్పుడు అదైతే మైండ్‌లో నుంచి ఎళ్ళిపోయింది. వెరీ గుడ్. కానీ నేనేమంటున్నానంటే మీ తరపున అమ్మాయి అదే జేసుకోవద్దు. మరి ఒకవేళ ఆ ఒకవేళ అమ్మాయి ఆమె జేసుకుంటే జేసుకుంటే? ఆమె సైలెంట్ ఉంది. ఒక డివోర్స్ అయిన తర్వాత ఆమె ఎలా బయటికెళ్తది? ఎలా అలా ఆమె ఫేస్ చేస్తది కంట్రీకి ఇదంతా ఇవ ఉంటది. ఇవన్నీ అందుకే ఉంటాయి ఏంటంటే కాబట్టి మీరు రీథింక్ చేయాలని మీ తరపున, నా తరపున ఆయనకు మా అప్పీల్. ఛానల్ తరఫున మంచిగా అవ్వాలని ఇంకేం లేదు. అంతే వండర్‌ఫుల్. సార్. సూపర్ కేస్ చెప్పారు సార్ అవును సార్. నిజంగా. అదే. సార్ ఇంకొకటి హ్మ్. అసలు సెక్స్ చేసే టైం అంటే ఒక హెల్తీ టైం ఎంత సార్? అంటే హ్మ్. కొందరు అంటారు నేను అరగంట చేశానంటాడు. ఒకాయన గంట చేశా అంటాడు. హ్మ్. అసలు ఎంత చేస్తే హెల్తీ? అంటే అతనికి సెక్స్ సమస్య లేదు అనుకోవాలి. అంతే సార్. ఇది ఏంటంటే ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ ఉంటది సార్ అది. ఓకే. ఒక్కొక్క పర్సన్ మీద ఒక్కొక్క డిపెండ్ ఉంటది. రిసర్చ్ చేశారు. హ్మ్. ఏదున్నా రిసర్చ్ చేస్తారు కదా అంతే మిత్రం. కదా! యెస్. యెస్. మరి రిసర్చ్ చేసి వాళ్ళేం చేశారంటే హోల్ వరల్డ్‌లో ఆ కంట్రీలో ఎంతసేపు చేస్తారు, ఈ కంట్రీలో అంటే పోయి ఆహ్, అంత వాళ్ళతోని రిసర్చ్ మీరెంత చేశారు. ఒక్కొక్క కంట్రీలో వాళ్ళేందో డేటా మొత్తం తీశారు. హ్మ్. తీసిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళేమిచ్చారంటే హోల్ వరల్డ్‌లో మొత్తం అయిన తర్వాత ఒక 3-5 అంటే 3-5 మినిట్స్ వరకు చేస్తే చాలు అని జెప్పారు. ఓకే. ఓకే. 5 మినిట్స్ కాబట్టి 7 మినిట్స్ మాక్సిమము. అది చాలా మంచి టైం అని జెప్పారు. ఓకే. 3 మినిట్స్ చేసినా సూపర్ టైమ్. సూపర్. 3 మినిట్స్ కంటే తక్కువైతే టైము అది ప్రాబ్లమ్. ప్రాబ్లమ్. 3-5 మినిట్స్ కానివ్వండి, 7 మినిట్స్ గానీ బ్రహ్మాండమైన టైం అన్నట్టు. ఓకే. కానీ మళ్ళీ ఒక కేస్ చెప్తాను మీకు. ఆ! చెప్పండి. అదేండి. ఆ! రీసెంట్‌లీ ఒకతనొచ్చాడు నాకు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, "సార్ నేను రోజుకు 2 సార్ల చేస్తాను. హ్మ్. ఇప్పుడు నేను ఉండి 38, 40 ఇయర్స్ నేను. ఒకవేళ నేను ఆహ్, కలవలేదనుకోండి, మా ఆవిడకి ఏదైనా పీరియడ్స్ అదేంటి ఉంటే కూడా నేను తీసేస్తాను. అది తీసే వరకు నేను పడుకోలేను" అంటున్నాడు. ఉయ్! ఇంకా ఒకవేళ ఒకసారి అయిన తర్వాత సెకండ్ టైమ్ నేను పోతే, ఇక మా పార్ట్నర్ అలిచిపోవాలామె. జరుగునే అన్నట్టు ఉంటది గానీ నాకది పోదు. ఆ! ఇలాంటి కేస్ కూడా వచ్చింది. వామ్మో! ఎంతసేపు అంటే టైం అతను నాకు అంటే ఒక గంట కూడా పోతది సార్ నాకు. దాంట్లో అబ్బా! ఏం లేదు. అసలు వీర్యం వెళ్ళదు. కానీ ఎరెక్షన్ ఉంటదంటాడు. ఉయ్! ఇక అది టైమింగ్‌లో వస్తది కదా! దేవుడే మనోడు. అలాంటి కేసెస్ గూడా ఉన్నాయి. అయితే ఓకే. డిఫరెంట్ కేస్. నార్మల్ మనం నార్మల్ కేసెస్ గురించి మాట్లాడుకుంటే ఆన్ ఒకవేళ అండ్ యావరేజ్ ఆన్ అండ్ సగటు. యావరేజ్ ఉంటే యెస్. అంతే సార్. ఒక పెనిట్రేటివ్ ఒక అంటే నేను ఊరికే అదే చెప్తుంటాను. నాయి రెండే ఉన్నాయి. 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్ ఇలా గాకుండా హ్మ్. లేకపోతే కొంచెం తక్కువ అంటే కూడా 10, 10, 10 అలా డివైడ్ జేసుకోవాలి. ఈ అంటే ఈ ఎంటైర్ ఆహ్, రొమాన్సా? అంటే ఎంటైర్ మొత్తం. మొత్తం యాక్ట్. ఆ! ఎంటైర్ అంటే మనకు ఇందులో ఏంటుంటుంది ఫోర్ ప్లే ఉంటది. ఒక అవును. 15 మినిట్స్. ఆ! ఓకే. మళ్ళీ ఒక 15 మినిట్స్ పెనిట్రేటివ్. అప్పుడు స్టార్ట్ అయితది. అంటే అంగాన్ని ఓకే. ప్రవేశించిన ఆ! తర్వాత. దానికో 15 మినిట్స్ పెట్టుకోండి. ఓకే. అంటే చేయడము మరి ఎళ్ళిపోవడం టెక్నిక్స్ ఉంటాయి. ఆ! కొంచెం ఆ! ఆ! జరిగిపోవడం అది ఇది అలా మీ మీద ఉంటది కంట్రోల్ చేయడం. ఓకే. ఓకే. ఒకవేళ ప్రాబ్లమ్ ఉంది 3 మినిట్స్ కంటే ముందెళ్ళిపోతుందంటే మీరు రావాల్సిందే మా దగ్గర. అంతే గదా! అవును. లేకపోతే ఆ! ఏదైనా ఈ ఇష్యూ ఉంటే మీరు
ఎక్కువ చేసుకోవచ్చు కూడా. ఓకే. అది ఎట్లా ఎక్కువ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. రైట్. ఇంకేంటంటే మూడోది అవుట్ ప్లే. అంటే ప్లే అయిన తర్వాత మీరు అవుట్ ప్లే అక్కడే ప్రశాంతంగా ఉండాలి. ఊగడం, చేయడం, ఉరుక్కోవడం అది ఉండదు. ఉండద్దు. ఈ రోజే నాకు అంటే ఒక జంట వచ్చారు. మేల్, ఫీమేల్ వైఫ్ అతనిద్దరు యంగ్ కపుల్స్. వచ్చి అతను చెప్పారంటే నేను ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్‌ని పిలిచాను. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారు. ప్రాబ్లమ్ ఏంటంటే అంటే రావడము, చేసి వెళ్ళిపోవడం అంతే. ఇదంతా లేదు. నో రొమాన్స్. నో రొమాన్స్ నథింగ్. నేనన్నా ముందు మీరు ఎలా పెళ్లి తర్వాత చేస్తుండే అలాగే ఇప్పుడు కూడా చేయాలి. యూ ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ న్యూ బ్రైడ్ ఎప్పుడైనా కానివ్వండి. అప్పుడు కానీ మీరు అప్పుడు కానీ మీకు మూడ్ రాదు. మీకు ఈ సమస్యలే రావు. అమ్మాయిలు కూడా అలాగే రెడీ అయ్యి తయారై ఉండాలి. ఒకరోజు పార్లర్ పోయి మేకప్ చేసి తర్వాత అట్లనే వచ్చేస్తాయి వాళ్ళు. వాళ్ళకి మూడు రాదు, ఏం రాదు. మళ్ళీ గోళీలో అది చేయొద్దు. అది చేసి పడుకోవడము ఏంటి అలాంటివి ఉండవద్దు. ఫీలింగ్స్ ఉండాలి, మంచిగా స్పర్శన ఉండాలి, వాళ్ళ కనెక్షన్ ఉండాలి. గొడవలు అన్నీ పోవద్దు. ఆఫీసు ప్రాబ్లమ్స్ అవన్నీ అక్కడనే వదిలేయాలి. అక్కడనే వదిలేసి రావాలి. ఇంటికి వచ్చినప్పుడు ఏదో కొన్ని గంటలు ఉంటే మంచిగా ఉండాలి. అమ్మాయిలు కూడా మంచిగా ఉండనివ్వాలి. లేడీస్ కూడా వాళ్ళకు ఏదో కిటకిట పెట్టడం అది పెట్టడం అంటే అతను ఉన్నది పోతుంది. అంతే కదా, ఇంట్రెస్ట్ అదంతా పోతుంది. ఇంటికి రాగానే ఏంటి టార్చర్ అంటాడు. ప్రతి ఇంట్లో అలాగే అవుతుంది ఇక్కడ మనకు. అది ఉన్నది కూడా ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంది ఇంగ్లీష్ వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ ఎలా వెల్కమ్ చేస్తుంది అంటే రాగానే ఆమె డాన్స్ చేస్తుంది వెల్కమ్ అని. ఇండియాలో రాగానే అది తీసుకొని అది అనుకుంటా. అయితే మన దగ్గర కొంచెం ఇది ఉంది. దాన్ని కొంచెం అవాయిడ్ చేయాలి. వెయిట్ చేస్తా ఉంటారు, ఎప్పుడు వస్తాడా నంచుకు తిందాము ఎక్కువ సార్. చాలా ఉంటాయి గొడవలు. చిన్న చిన్న విషయాలను పెట్టుకొని పెద్దగా చేస్తారు. ఎవరైనా ఎక్కువగా అంటే వాళ్ళు పోయి ఇంత మంచిగా కూడా సంపాదించినా కానీ ఎలా అతన్ని అది చేయాలన్నట్టు మన వాళ్ళ దగ్గర ఉంటది. నిన్న ఒక మంచి మాట విన్నాను సార్ నేను. లేడీస్ ఎలా ఉంటారంటే వాళ్ళ తండ్రి తప్పు చేశాడు అనుకొని క్షమిస్తారు, అన్న తప్పు చేస్తే క్షమిస్తారు, తమ్ముడు తప్పు చేస్తే క్షమిస్తారు, కానీ భర్త తప్పు చేస్తే క్షమించరు. ఎందుకండి చేయరు? అసలు వాడిని టార్చర్ పెట్టేసి హింసించేసి ఈ ఒక ధోరణి మారాలి కదా. అరే ఎంత ఇది ఎంత చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడారండి మీరు. ఇది అవుతుంది, ఇది కరెక్ట్. అది ఇంకేందంటే అరే మా ఫాదర్ అంత శ్రమ పడుతున్నారు, అంత పని చేస్తున్నారు, మరి మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? అతనికి ఏం చేయరు. అదే వాళ్ళ నాన్న తాగాడు, ఇంకో అమ్మాయి దగ్గర పోయాడంటే కూడా సమర్థిస్తారు వీళ్ళు. మా నాన్న ఏదో ఉందిలేండి, స్ట్రెస్ ఏదో ప్రాబ్లం అని చెప్తారు. కానీ అదే మొగుడు చేస్తే విలయ తాండవం. అవునవును. అంటే మనుషులు అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీ లైంగిక సమస్య మంచిగా ఉండాలంటే మీ భర్తతో మీరు మంచిగా ఉండాలి, అంతే. ఉండాలి మంచి ప్రేమ, అంతే, ఇంకేం లేదు. మీరు వేరే వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత మీరు అక్కడ ఆచరణ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మా ఇంట్లో ఊరికే పదే పదే మా ఫాదర్ మా మదర్ మా డాడీ అంటే ఇంకేముంటది? కంపారిజన్ కూడా ఉండదు. కంపారిజన్ ఉండదు. అదే వేస్ట్. అది ఈ లైంగిక సమస్యలు వచ్చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఈ కొట్లాటలు. స్ట్రోక్స్ లెక్కన మాటలు వచ్చాయి సార్, అంటే దానికి రీసెర్చ్ ఉందా ఇన్ని స్ట్రోక్స్ చేస్తే హెల్దీ అని? డెఫినెట్లీ అండి. స్ట్రోక్స్ ఇది శీఘ్రస్ఖలనం ఏంటంటే 3 minutes లోపల. దాని ఫస్ట్ ఒక డెఫినేషన్ ఉండే 1 minute లోపల అయిపోతే శీఘ్రస్ఖలనం అని చెప్పారు. తర్వాత 3 minutes అని చెప్పారు. 3 minutes కాకుండా 20 strokes అని చెప్పారు. మినిమం 20 strokes కొట్టగలగాలి. మళ్ళీ ఏమొచ్చింది అతను లేటెస్ట్, మీరు ఎప్పటి వరకు అయితే మీ ఆవిడ్ని మీ పార్ట్నర్ని భావి ప్రాప్తి చెందలేరు అప్పటి వరకు మీరు ఉండాలి, లేకపోతే మీకు శీఘ్రస్ఖలనం అలా అవుతుంది. అలాంటి కూడా డెఫినేషన్స్ వస్తున్నాయి. భారం మొత్తం అబ్బాయి మీదనే ఉంది. మరి అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు అంత చేస్తే మీరు ఇచ్చేది ఏంది? రిజల్ట్ ఏంటి? కొట్లాటలు అది ఇది అంతా అది అలాంటిది ఇలాంటివి అన్ని నడుస్తున్నాయి. మగజాతిని కాపాడే దేవుడు సార్ మీరు. లేదు, ఉన్నమాట చెప్తున్నానండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, అంతే. నేను రెస్పాన్సిబిలిటీ ఒకవేళ నేను చెప్తున్నానంటే మగవాళ్ళది వాళ్ళకు సాటిస్ఫై చేసేది మగవాళ్ళది రెస్పాన్సిబిలిటీ అయితే ఆడవాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ. అతన్ని మంచిగా హ్యాపీ పెట్టాలి కదా, అతను హ్యాపీ పెట్టాలి. చాలా మంది అసలు పని చేయరు, ఏం చేయరు, అయినా వాళ్ళు లేడీస్ పోయి పని చేసి వాళ్ళను అంటే ఇల్లు మొత్తం నడిపిస్తారు. మరి
ఇంట్లో కూర్చొని మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్స్ లేడీస్ ఇంట్లో ఉంటారు, మంచిగుంటారు. కానీ కిట్, 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 కిట్ పెట్టుకుంటారు. అది మరి జేయొద్దు. అది ఆడు చేస్తే అతనికి లైంగిక ఆడు మార్నింగ్ సమస్యలొస్తాయి. అంతే. 100% ఆ! ఆడు మార్నింగ్ 6 నుంచి డబ్బులెలా సంపాదించాలి, కొడుకు ఫీజులు ఎలా కట్టాలి, కూతురు పెళ్లి ఎలా అంతే చేయాలి, గదా! మరి అవి భార్యకి ప్రాబ్లమ్స్ చీరలు ఎలా ఒస్తాయి. కొనాలి, నగలు ఎలా కొనాలి, హ్మ్. 24 అవర్స్ ఇదే టెన్షన్‌లో ఆ! ఉంటే ఇంటికొచ్చాక నువ్వు కూడా ఇంకా టెన్షన్ పెట్టాక ఇగ అది ఏం అతనికి ఈ పెర్ఫార్మ్ చేస్తాడు? సమస్యలొస్తాయి. ఎక్కడ పెర్ఫార్మ్ జేస్తాడు? ఎట్లా చేస్తాడు? చేయకపోతే ఇగ అతను నువ్వేం ఇంకా జేయలేదంటారు. మరి ఇమ్మీడియేట్‌లీ అక్కడ గూడా పడేస్తారు. అలాంటివి జేయొద్దు. మీరేంటంటే మంచిగా ఉండాలి. వాళ్ళతోని మంచిగా మాట్లాడాలి. వాళ్ళకు హ్మ్. హార్మోన్స్ సరిగా అయితాయి. స్పర్శన అంటే రొమాంటిక్ మూడు ఇదంతా యెస్. ఉండాలి. అవును. ఇదంతా ఉండి జూడాలి. ఎందుకంటే ఏ ఏజ్‌లో ప్రాబ్లమ్ వస్తదంటే ఇప్పుడు హ్మ్. ఏందంటే చూడండి పెళ్లయితది. పెళ్లవ్వగానే నేను ఇంతకుముందు గూడా జెప్పాను. పెళ్లి అవ్వగానే ఏమైతదంటే ఇప్పుడు 28, 30 ఉంటాడు గదా! ఆయన. సార్. ఆ అమ్మాయి గూడా అదే ఆన్ అన్ యావరేజ్ అట్లా 25 ఏదో ఉంటది. సార్. ఇలా ఒకవేళ ఇతను అంటే ఇద్దరు మంచిగా చేస్తూ ఉంటారు. పిల్లలవుతారు. ఇగ పిల్లలు ప్రెగ్నెంట్ అవుతది. పిల్లలవుతారు. పిల్లలవ్వంగానే ఇతన్ని లైట్ తీసుకుంటదామె. హ్మ్. ఇతను ఉరుకుతాడు. అరె! రా అవును. అంటారు. ఇగ అట్లనే పోతది మెల్లమెల్లగా. అవును. ఇద్దరు, ముగ్గురు ఇంక అయిపాయే. పిల్లలైతారు. ఇగ అంత ఉండదు. ఇగ దాని తర్వాత ఇతనేందంటే ఇప్పుడు పిల్లలు పెద్దగయితారు. ఇగ అతనికి రెస్పాన్సిబిలిటీస్ మీరు చెప్పినట్లు అవును. అది ఇది జేయాలి అని అతను ఎళ్ళిపోతాడక్కడ. ఇగ దాని తర్వాత ఇతనికి తక్కువైపోతది. ఇక్కడ పిల్లలంతా పెద్దగయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత ఇగ ఈమె ఎళ్తది బయటికి. ఎక్కడున్నావు రా ఇగ ఈయన సూపర్ చెప్పారు. అవును. ఈయనేం చేస్తాడిగ, గజ గజ వణుకుతాడు అమ్మ ఇంటికి ఏందిరా బాబు రావాలంటే. నాకు బిజీ ఉన్నా, నాకు మీటింగ్ ఉంది. అవును. ఏదో ఒకటి చెప్తాడు. అవును. ఇగ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అప్పుడు ఏందంటే పోతే ఇగ సాటిస్ఫై చేయడు. అరె! అవును. ఏంది నువ్వు చేస్తున్నావు అంటాడు. ఆమె ఫుల్లు జోష్‌లో ఉంటది. ఈయన జోష్‌లో అస్సలు ఉంటాడు. ఉండడు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. 45, 48 వండర్‌ఫుల్. తర్వాత వండర్‌ఫుల్. 50 తర్వాత అవును. వీళ్ళకుంటాయి అన్నీ. అలా ఓకే. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడాలి సైకలాజికల్లీ. హ్మ్. ఇద్దరు చూసుకొని ఎప్పుడు ఎన్ని సార్లు చేయాలి వీక్లీ ఏంటి అదంతా మొత్తం కౌన్సెలింగ్ ఇచ్చి మేము షెడ్యూల్ మెడిసిన్స్ ఇచ్చి ఏసుకోవాలి కూడా యాక్చువల్. చేస్తాం. హ్మ్. మాది మంచిగుంటది. ఎప్పుడంటే అప్పుడు పోవడం, ధర్మం చేసి వెళ్ళిపోవడం. అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరండి దీనికి. అవును. అవును. ఎంత ఇంపార్టెంట్ ఇది. ఇంపార్టెంట్ లైఫ్ ఇది. మీరు ఎక్కువ కాలం బ్రతకాలన్నా, మీకు హెల్తీ ఉండాలన్నా, ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, మీరు సెక్స్‌లో పాల్గొనాలి. అది. ఏ టాబ్లెట్స్ తీసుకోకుండా. మరీ మరీ చెప్తాను నేను సిల్డెనాఫిల్ సిట్రేట్ ఇవన్నీ మెడిసిన్స్ తీసుకోకండి. ఇవి తీసుకున్న వాళ్ళకు మీకు చాలా ఇబ్బందులొస్తాయి ఇన్ ఓకే. ఫ్యూచర్. ఇవి వాడిన తర్వాత ఈ లైంగిక సమస్యలు అన్నీ వస్తాయి. ఎందుకంటే అది లేనిది రాదు. ఆ గోలి కావాలంటాడు. అవును. అది లేనిది రాదు. అది లేకుండా ఒక మంచిగా ఒక కోర్స్ చేసుకున్న తర్వాత, తర్వాత మీకేం అవసరం లేకుండా ఎరెక్షన్స్ వచ్చి మీరు కలిస్తే మంచిదే గదా! అంతా హ్యాపీ. దాన్ని యాప్ట్ చేయాలి. అంగం పరిణామం. నాది చిన్నగా ఉంది. నీది చిన్నగా ఉంది. ఇదో పెద్ద సమస్య. హ్మ్. అసలు ఎంతుండాలి? మీ శాస్త్రవేత్తలు ప్రిస్క్రైబ్ చేసిన సైజ్ ఏంటి అసలు? సరే డెఫినైట్‌లీ సైజ్ చాలా మ్యాటర్ సైజ్ చేస్తది. డస్ ఈ మ్యాటర్. రోజే సైజ్ డస్ మ్యాటర్ సార్. యెస్. ఆ! ఈ రోజే ఒక అబ్బాయి వచ్చాడు. అతను కొంచెం హెల్తీగా ఉండే. హ్మ్. అయితే నేను ఎగ్జామిన్ చేశాను. ఏం చూసానంటే సార్ అస్సలు కనబడితే లోపలికెళ్ళిపోయిందది ఆ! అంగం. యూజువల్లీ చెప్తారు చూడండి. ఒక తాంబేలు ఉంది. దాని ఆ! హెడ్ అవును. అవును. లోపలికెళ్ళిపోయినట్టు అట్లా ఉండే. అయితే అంటే నేను ట్రీట్మెంట్ చేయొచ్చది. ఓకే. అంటే అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. అయితే నేను అలాంటి మెడిసిన్స్ ఆయనకి ఇచ్చాను ఈరోజే. ఆ! ఇది ఎందుకయిందో తెలుసా సార్ యాక్చువల్లీ ఏంటంటే ఆయనకు వెయిట్ ఎక్కువైపోయింది. ఓకే. ఒకటే జగల కూర్చొని పని చేస్తాడు. ఓకే. అక్కడ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వలన ఆ ఫ్యాట్ ఈస్ట్రోజెన్‌లో కన్వర్ట్ అయితది. అచ్చా! 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 ఆ ఈస్ట్రోజెన్‌లో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతది. అంటే బ్యాలెన్స్ ఉండాలి. మగధనం అంటే మగాడంటే టెస్టోస్టెరాన్ ఎక్కువుండాలి. అవును. ఒకవేళ అంతే గదా! టెస్టోస్టెరాన్ గాకుండా ఈస్ట్రోజన్ ఎక్కువైందంటే ఇక ఆడవాళ్ళది వస్తాయి అందులో. అలవాట్లన్నీ, ఓహ్! మాటలన్నీ అవన్నీ వస్తాయి. అచ్చా! 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 సేమ్ అదే అక్కడే. ఒకవేళ ఆడవాళ్ళు ఇలా టెస్టోస్టెరాన్ ఎక్కువైంది, అది ఎక్కువైందంటే వాళ్ళకి మీసాలు రావడం, అది రావడం అవన్నీ స్టార్ట్ అయితాయి. వాయిస్ వాళ్ళు గట్టిగా అవ్వడం అట్లా ఉంటది. ఓకే. అయితే అందుకనే వాళ్ళు ఈ సైజు డస్ మ్యాటర్. అవును. చాలా మందికి అంటే యూజువల్లీ 3.5 ఇంచెస్ ఉంటే చాలంటాను నేను. 3.5 ఇంచెస్ అంటే ఆహా! ఇంతుంటదా? అంత ఇంత. ఉంటదండి. ఇక్కడి నుంచి ఇంత వరకు. యెస్. ఎరెక్ట్ స్టేట్‌లో గూడా అంటున్నా నేను. ఎలక్ట్రిక్ స్టేట్‌లో ఇలా ఆ! ఉండాలి. దానికంటే చిన్నగా గూడా 24 అవర్స్ అంగం ఎప్పుడూనే మెత్తగానే చిన్నగానే ఉంటది. ఉంటది కదా! అవును. అవును. ఎరెక్ట్ అయినప్పుడు మినిమమ్ 3.5 అయినా పర్వాలేదు. ఓకే. ఓకే. కానీ లావుండాలి. ఇలా ఉండాలి. అంతే కదా! లావుండాలి. ఆ! ఇది లావు అవుతదా? సన్నగా అవుతదా? లేదా? ఇది ఉట్టిగానే జెప్తున్నారు. వీళ్ళు అట్రాక్ట్ జేస్తున్నారు అన్నట్టు చాలామంది అంటే ఆహ్,
మాట్లాడతారు డాక్టర్స్ కూడా. హ్మ్. బట్ సైజ్ డెఫినెట్‌లీ తగ్గుతది. మా హ్మ్. యునానీలో లిటరేచర్‌లో గూడా ఉంది. ఉందా? ఓకే. ఆ! ఏందంటే ఆజాయతనసుల్ ఒకవేళ అంటే లాగర్ అయిపోతే అంటారు. అంటే లీన్ అయిపోతే. చిన్నగా దృఢంగా అయిపోతే. ఉన్నప్పుడు లీన్ అంటే సన్నగా. సన్నగా అయిపోతది. ఆ! చిన్నగా అయిపోతది. హ్మ్. దాని రూట్ దగ్గర నుంచి గూడా ఏదైనా అయిపోతే అని బుక్స్‌లో మెన్షన్ ఉంది. ఓహ్! మరి ఆ కాలంలో అంతా చూస్తూ ఇచ్చారు గదా! అంత్ ఈవెన్ హస్తప్రయోగం జేయడం వలన నష్టం ఉందని గూడా ఉంది. ఉందా? హస్తప్రయోగం జేయడం వలన సార్ నష్టమైతదని మోడర్న్ బుక్స్‌లో ఉంది. డాక్టర్‌లేమో అసలు మీరు హ్యాపీగా చేసుకోండి. ఏ టెన్షన్ లేదు. ఎన్ని సార్లు చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. చేసుకొని మా దగ్గర రండి. అది వెల్కమ్ ఫర్ ట్రీట్‌మెంట్ అన్నట్టు అది. అచ్చా! ఓకే. చేసుకుంటారు. ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళొస్తారు డెఫినెట్‌లీ. మేము ఓకే. ట్రీట్‌మెంట్ ఇప్పుడు చాలామంది మోడర్న్ ఆండ్రాలజిస్ట్స్ గూడా అంటున్నారు. హ్మ్. చేయొద్దు. ఒక అవునా? బ్యాచ్ ఉంది చేస్తారు. చేయడం వలన ఇలా వస్తది. మీకు ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్తున్నారు ఓపెన్‌లీ. ఓకే. మా సిస్టమ్ అయితే యునాని మెడి మెడిసిన్ అయితే ఏం చెప్తదంటే అవాయిడ్ చేయాలి. చేయకూడదు. అది చేస్తే మీకు ఒక ప్రాబ్లమ్ వస్తదంటారు. ఓకే. డెఫినెట్‌లీ వస్తున్నాయండి. అవునా? ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు అతను పెర్ఫార్మ్ చేయట్లేదు. అతను సూసైడ్ వరకెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకండి అలాంటిది ఎంకరేజ్ చేయడం? ఓకే. తప్పు అది అంటే ఖతం. మీరు మీ ఫ్యామిలీలో ప్రోత్సహించలేరు. మీ ఇంట్లో మీరు చెప్పలేరు. మీ ఫ్యామిలీస్, మీ అబ్బాయిలను చేయండి, చేయకపోద్దని. ఓకే. చేద్దంటారు గదా! ఎవరైనా అంతే గదండీ. అవును. చదువు పడుకో అంటే నువ్వు క్యారియర్ మంచిగా చేసుకోరా బాబు నువ్వు. అవునవునవును. చదువుకోవాలి మంచిగా అవన్నీ చేయొద్దు. మంచిగా అంటారు గదా! అంతే గదా! అలా నడుస్తది. హ్మ్. అంతేగాని ఇక చేసుకోండి అంటే వాళ్ళు అతిగా చేసుకుంటారు. అతిగా అంటే ఏంటి? ఒకసారి చేసుకున్నా, 10 సార్లు చేసుకున్నా అది ప్రాబ్లమే ప్రాబ్లమ్. అవును. చాలా మందికేంటంటే ఇట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్ అండి. సార్ మంచిది కాదు. కొంతమంది పిల్లలైతే ఉద్యమంలాగా చేస్తుంటారు దాన్ని. అవును. రోజుకు 10 సార్లా అట్లా. ఓహ్! అది మంచిది కాదు అది. అది అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. హ్మ్. ఏంటది? అరే! మంచిగుండాలి. పోర్న్ మూవీస్ చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ యాహ్! మంచిది కాదు కదా! సార్ పోర్న్ మూవీస్ ఏకాంతం ఎఫెక్ట్ ఎలా ఉంటది సార్ దాన్ని? చూస్తారు. అలాగే వాళ్ళు చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళేందంటే అది దాంట్లో ఇండల్జ్ అవుతారు. అవును. అయిన తర్వాత వాళ్ళకు అలాగే ఉండిపోద్దనమాట. అది చూస్తేనే వస్తది మళ్ళా. మరి హ్మ్. ఇగ పెళ్లయితది దాని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సమస్యలు రాంగానే మా దగ్గరొస్తారు. ఖతం. ఓహో! నేనైతే ఫస్ట్ నుంచే చెప్తాను వద్దు బాబు చేయొద్దు. ఏ పేషెంట్ వచ్చినా గాని మీరు ఇది చేసారా? అతనే చెప్తాడు. అవును సార్ చేసినా, అవును సార్ చేసినా, చేస్తా చిన్నగా అయిపోయింది సార్, నాది అయిపోయింది సార్ అందరూ చెప్తారు. హ్మ్. మరి ఎంతమంది ఎందుకు చెప్తున్నారండి? ఆ! కదా! అసలు మంచిగుంటే నార్మల్‌గుంటే ఏం కాదంటే అందరూ చేసుకుంటుండే కదా! మరి ఏందంటే అతనుకు ఒక భావం ఏందంటే తప్పు చేస్తున్నానని అనే భావం ఉంటది. గిల్టీ కాన్షియస్‌నెస్ ఓకే. ఉంటది. గిల్టీ అవును. కాన్షియస్‌నెస్ కూడా మంచిది కాదు కదా! హ్మ్. అంతే కదా! తప్పు కదా! అతను కూడా అది ఆ గిల్టీ కాన్షియస్‌నెస్ వచ్చినా గాని అతను షాక్ అవుతాడు. సైకలాజికల్లీ దెబ్బతింటాడు. సైకలాజికల్లీ అవును. దెబ్బతింటాడు. అవును. పని చేయడు, అది చేయడు. నేను దేనికి పనికిరాను. మా ఆవిడ దగ్గర ఇలా పోవాలి. అమ్మా! మా ఫ్రెండ్ అన్నాడు. మా ఫ్రెండ్ అట్లుంది, ఇట్లుంది అన్నాడు వస్తది. అవును. ఇంకా అతను ఎవరైతే హస్తప్రయోగం చేసుకోరో వాళ్ళ అంగం మంచిగుంటది. ఓకే. ఎవరైతే చేస్తారో వాళ్ళ అంగం డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అవుతది. మరి వీర్యం అనేది ఎప్పుడప్పుడు ఉత్పత్తి అవుతూనే ఉంటది. ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది. హ్మ్. రైట్? ప్రతిరోజు సెక్స్ చేయడం భార్యతో గాని, బయట గాని చేయడం అనేది కుదరని పని. హ్మ్. రైట్? అవును. ఎప్పటిదప్పుడు చాలా మందికి నిద్రలోనే ఎళ్ళిపోతా ఉంటది. హ్మ్. హ్మ్. అది కరెక్టా? తప్పా? సరే అదే అవ్వాలి. యాక్చువల్లీ ఎవరైతే హస్తప్రయోగం చేసుకోరో వాళ్ళకు నిద్రలో ఎళ్ళిపోతుంది. ఆ! అది నైట్ ఫాల్ అంటారు. ఇట్ ఈస్ కామన్. ఓకే. ఓహ్! నాక్టర్నల్ ఎమిషన్ అంటారు. అది కామన్. అచ్చా! ఎప్పుడైతే ఎక్సెస్ అవుతదో అప్పుడు ప్రాబ్లమాటిక్. హ్మ్. అక్కడ ఎక్సెస్ అంటే ఎక్సెసివ్ నైట్ ఫాల్ అవ్వకూడదు. ఓకే. ఎక్కువగా అంటే దాని ఒకవేళ పారామీటర్స్ ఏముంటాయి ఎక్సెసివ్ అంటే? మరి దాన్ని వాడకపోతే నిర్విరామంగా ప్రొడ్యూస్ అయితదది. వాడకపోతే కాదు సార్. ఇదేంటంటే మనకు మీకు సెక్స్ మీరు జేస్తారు మీ ఆనందం కొరకు. అవును. కానీ దేవుడేమంటాడంటే మీరు పిల్లలు సృష్టించాలి. యెస్. పిల్లలు మీకు అవును. పుట్టాలనే అది ఒక ఆహ్, ఆర్గాన్ లాగా చేసి ఆబ్జెక్ట్ పెట్టారు. అది. అవును. అది ఆబ్జెక్టివ్ అది. అవును. అయితే ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళు అప్పుడు పెళ్ళైన జంటలు కలుస్తుంటారు నార్మల్లీ. యెస్. ఇప్పుడు ఏందంటే స్పెర్మ్ వెళ్ళి అక్కడ ఎంతసేపు హెల్తీ ఉంటది. అంతసేపు వరకు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెర్మ్ తయారైన తర్వాత 48 అవర్స్ వరకు లైవ్ ఉంటదది. అంటే హ్మ్. మంచిగుంటది. హ్మ్. ఒక్కొక్కప్పుడు 3, 4 రోజులు గూడా ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే యోనిలో పోయిన తర్వాత కూడా 48 అవర్స్ వరకు గూడా ఉంటది. ఓకే. అట్లా అంటే హెల్తీ రైట్. స్పామ్స్ రైట్. గురించి. ఆ! అయితే ఏంటంటే ఇప్పుడు ఆ సమయంలోనే అది కోరికలొస్తాయి. నిద్ర అది ఇది వచ్చి ఎళ్ళిపోతది. యంగ్ ఏజ్‌లో కొంచెం ఎక్కువెళ్తది. ఏదో స్వప్నం వస్తది. స్వప్న అంటారు. కలలొస్తాయి. కలలోనే కలలొస్తది ఎళ్ళిపోతాయి. ఎళ్ళిపోతది. చాలా భయపడిపోతారు తెలుసా మీకు యూత్? అవును.
తాయెత్తులు కట్టించుకుంటారు, ఏమేమో చేస్తారు. అయ్యో! ఆ నిద్రలో ఆ! పోతుంది నాకు అని. దీన్ని మా యునానీలో అగైన్ కసరత్ ఎహ్తిలాం అంటారు. అచ్చా! ఎహ్తిలాం అంటే నిద్రలో వీర్యం వెళ్ళిపోవడము. హుహుహు. కసరత్ ఎహ్తిలాం అంటే ఎక్కువగా. ఓహో! ఇప్పుడు కసరత్ ఎక్కడ? ఎక్కువ ఎక్కడ అంటే ఇప్పుడు మేము అదే చెప్తాము. ఒకవేళ వీక్లీ వన్స్ అవుతే ఓకే. అంటే ఓకే. నెలకు 4 సార్లా? ఈజ్ ఫైన్. ఫైన్. ఆ! పర్వాలేదండి. వీక్లీ ట్వైస్ గూడా అయినా పర్వాలేదు. ఓకే. ఒకవేళ అంటే ఒక 6 సార్లో, 8 సార్లో నో ప్రాబ్లమ్. డైలీ అవుతుందంటే ప్రాబ్లమాటిక్. ప్రాబ్లమ్. ఇగ ఓహో! అతను సైకలాజికల్ ఎఫెక్టెడ్ అవుతాడు. బక్కగవుతాడు. ఏం తినడు. అమ్మ ప్రాబ్లము. అరె నీకు వేడి ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే, "అరె నువ్వు చాలా వీక్ అయిపోతున్నావురా బాబు" అని తీసుకొచ్చి ఇస్తారు. అవును. అది అవును. వేడి వల్లన ఆ ప్రాబ్లమ్ అవుతుంది అతనికి. ఇంకా వేడి బాదాంలు, పిస్తాలు అవి ఇవి ఇస్తారు. ఇగ తింటా ఉంటాడు. ఇంకా అయితేనే ఉంటదిగ. నేను ఇంతకుముందు చెప్పాను గదా మీకు. అతనికి ఆ ట్రీట్‌మెంట్ అవసరం. అవును. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్ అవసరం కరెక్ట్‌గా అతనికి. చల్లగా చెప్తారు. చల్లగా బాడీని చల్లగా చేయండి. ముసకినాథ్ అవి ఇవ్వాలి అవును. అతనికి. సుకూన్ ఇవ్వాలి. అంటే శాంతి ఇవ్వాలి. శాంతి ఇచ్చేటివి మెడిసిన్స్ ఉండాలి అతనికి. వావ్! బలం కొరకు ఇవ్వద్దు. బలం కొరకు ఇవ్వగానే ఇస్తే ఇంకెళ్ళిపోతాయి. ఇంకా అయిపోతుంది. ఓహోహో! ఇలా పోతది. అందుకే ఏంటంటే ఈ అబ్బాయిలు ఇగ మీరు చెప్పినట్లు తాయెత్తులు గానివ్వండి, అక్కడ పోయి అక్కడ దువా అవును. చేయండి, అది చేయండి అనుకుంటే చాలామంది ఏదో ఏమైపోయిందో మా అబ్బాయికి అన్నట్టు బక్కగా అయిపోతున్నాడు, ఇదయిపోతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ గూడా అసలు ప్రాబ్లమ్ ఇదుంటది. ఆ! బక్కగా అయితున్నాడు మళ్ళా బలం సిరపులు అవి ఇవి రాస్తే మళ్ళా అవుతూనే మళ్ళా ఉంటాయి. అది అవుతూనే ఉంటాడు. మళ్ళీ అవుతూనే ఉంటది. ఇది. అయితే దీనికి ఇలా అవుతే మోడర్న్ మెడిసిన్‌లో అది ఒక రోగం గాదంటారు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఆ! మీకేందంటే ఉన్నది ఎళ్ళిపోతుంది. ఏంది టన్నులది వస్తనే ఉంటది. అది మీరు ఎళ్తూనే ఉంటది. ఏం గాదంటారు. అవును. అలా ఎలా అవుతదండి? తప్పు గదా! ఇప్పుడు హ్మ్. కళ్ళలో నీళ్లున్నాయి. ఏడుస్తూనే రావాలి గదా! అంతే కదా! వస్తూనే ఉంటాయి. అబ్బా! ఏం ఉన్నాయి చెప్పారు బాబు. మస్తున్నాయి ఉండని ఆ! రానివ్వండి ఏం గాదు. ఏ ఏమైతది మీకు? ట్యాంకర్ ఉంది పోండి. డోంట్ ఏమైతది వరీ. ఇంకా వస్తూనే ఉంటదంటే తప్పు. అలాగే. తప్పు. అలాగే ఏందంటే ఇది గూడా సెమినల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఎళ్ళిపోతది గదా సార్! అవును. అవును. అప్పుడేందంటే అది ఆపాలి. మేము ఆపుతాం. మేము మెడిసిన్స్ ఇస్తాం. దాని తర్వాత అది ఆగుతది. దాని తర్వాత వాళ్ళు మంచిగా హెల్తీ గూడా అవుతారు. హ్మ్. అవి గూడా చూసాం మేము. వావ్! లేకపోతే అతనికి కాన్ఫిడెన్సే రాదు. అంతే ఇక నేను కదా! దేనికి పనికిరాను. నాకిట్లా ఎళ్ళిపోతుంది. ఇక నేను పెళ్లి చేసుకోలేను. ఇక అది అది సైకాలజికల్ అంటారు. డిప్రెషన్‌లో పోతున్నాడంటారు. ఓకే. డిప్రెషన్ పోతున్నాడు. కానీ మనం 10 సైకియాట్రిస్ట్ దగ్గర పోయి 10 లెక్చర్‌లు ఇవ్వకుండా నువ్వు ఇది వాడు బాబు ఇది తక్కువైతే అది తక్కువ అవ్వగానే అతనికి కాన్ఫిడెన్స్ వస్తది. అంతే అంతే కదా! కదా! ఇంకేంది? మరి అట్లా. అయితే ఏ లిటరేచర్ వాడకండి. యునాని మెడిసిన్ ఇది చెప్తది అంతే. ఇన్‌ఫెర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడం. దీనికేం పరిష్కారం ఉందసలు? ఏంలేండి నేను ఎప్పుడు చెప్తుంటాను. పిల్లలు పుట్టకపోవడం అంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఇవాళ రేపు ఎక్కువగా అయిపోయినాయి. ఐవీఎఫ్ సెంటర్‌లొచ్చేసినియి. అంతా పిల్లలు చాలా తక్కువగా అయిపోయారు. అవును. ఇంతకుముందు మనం చూస్తే ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఉంటుండే. అవును. ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ అస్సలు లేకపోతుండే. అవును. అదే ఇలాంటిది గదా! గూడా ఉండే. అవును. ఈడ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సినారియో మొత్తం చేంజ్ అయింది. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు మనం. కరెక్ట్. ఇన్‌ఫర్టిలిటీ అంటే బాంచపన్ అని చెప్తారు యునానీలో. హ్మ్. అది ఎందుకొస్తదంటే దానికి సమస్యలు చాలా ఉన్నాయి. ఇద్దరు రెస్పాన్సిబుల్ ఉండొచ్చు. మేల్, ఓకే. ఫీమేల్ ఇద్దరు. ఓహ్! ఒకవేళ ఆడవాళ్ళలో ఏమైనా సమస్యలుంటే ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఒకవేళ అబ్బాయిలో ఉంటే అతను ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఒకవేళ ఇద్దరికి ఉంటే ఇద్దరు చేయించుకోవాలి. అప్పుడప్పుడు ఏమవుతది ఇద్దరికి ఏముండదు. పిల్లలు పుట్టరు. హ్మ్. అది కూడా ఒక ప్రాబ్లమ్. అయితే ఏందంటే అది మనం చెప్పలేం. దానికి కరెక్ట్. ఏమి లేదు. ఆ! అలా. అయితే ముందేముంటుంటంటే ఏదైనా గాని అమ్మాయిలకి ఫస్ట్ టెస్టులు చేపియాలి. అల్ట్రాసౌండ్‌లు, స్కానింగ్‌లు అది ఇది లేకున్నా గాని గైనకాలజిస్ట్‌లు చేసి ఎవరైనా చేసి సరే ఏదో అవును. తీస్తారు. అది చేసి వాళ్ళకి చేస్తారు. అసలు ప్రాబ్లమ్ ఇతని దగ్గర ఉంటది. హ్మ్. ఏదో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటది. అసలు యెస్. ఉండదు. అవును. అసలు యాక్టివ్ ఉండవు. ఏవో మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. యునానిలో తెలుస్తదా సార్ స్పెర్మ్ కౌంట్? నువ్వు ల్యాబ్ టెస్ట్ చేస్తావు. అచ్చా! ల్యాబ్ టెస్ట్. ల్యాబ్ టెస్టింగ్ మనం చేయించుకోవచ్చు ఓకే. కదండీ! ఓకే. అట్లేం ఓకే. లేదు. హ్మ్. టెస్ట్ చేయించుకోవచ్చు. యూ హ్మ్. హావ్ టు ప్రాక్టీస్ యువర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ అని చెప్తారు. సూపర్. ఓకే. అలా అన్నమాట. అదేం హ్మ్. లేదు. హ్మ్. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. నేను ఇప్పుడే మీకేం చెప్పాను అవును. ఆహ్, హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ రాసున్నది. అంటే ఫస్ట్ యునాని ఇలా ఉంటుండే. దాని తర్వాత ఇలా సెపరేట్ అయిందని. మరి సెపరేట్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు చేయొద్దా? యునాని వాళ్ళు ఎందుకు టెస్టులు జేయకూడదు? చేయొద్దా? ఆ! యునాని వాళ్ళు అంటే బ్లడ్ అంతే టెస్ట్ గదా! చేయొద్దా? అట్లా ఉండదు గదా! కానీ కరెక్ట్. ఏందంటే ఒకటే కాబట్టి అంటే వాళ్ళు సిస్టమ్స్‌లో అలా మాట్లాడతారు. ఆయుర్వేదం, యునాని అంటే ఇవన్నిటి ఏదైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఉందో, హ్మ్. వాళ్ళు నాడి బట్టి చెప్పేస్తారనేది ఒకటి. నాడి కంప్లెయింట్స్ ఆ! ఇంకా మనిషిని చూసి ప్రశ్న ఇవన్నీ శాస్త్రం ఉంటాయి. అడగడం ద్వారా ఏమి అడగడం ద్వారా. ఇష్యూస్ నాట్ అని ఎన్ ఇష్యూ. అంటే ఉట్టి నాడే చూసి ఓకే. అది కూడా ఉంటది. కానీ కొంతవరకు.
మాక్సిమం ఏంటంటే అతను లక్షణాలు. చెప్పే లక్షణాలు, కారణాలు, వాళ్ళకు వచ్చే కంప్లెయింట్స్ అవన్నిటిని చూసి కూడా మెడిసిన్స్ మంచిగా ఇవ్వగలుగుతాం మేము. అది. అది. మెడిసిన్స్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటాయి. క్యాప్సూల్స్, ఆ! టాబ్లెట్స్ అచ్చా! అలాగే మనకు యునానిలో గూడా. యునానీలో. ఆ! ముందు యునానీ అంటే హల్వా అన్నట్టు ఉండే. ఉండేది. అదే అండి. నేను ఇప్పుడు హల్వాలు. అదే అనుకుంటున్నా. ఆ! హల్వా లాగానో లేదంటే ఇంత సార్ ఏందంటే ఇది కెమికల్ తీసి నోట్లో పోస్తారేమో. ఆ! అదే ఇప్పుడు ఏందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సారు దీనికి అడిగేవాళ్ళు ఎవరు లేకుంటే రోడ్ల మీద ఉంటారు కదా! నార్మల్లీ కూర్చొని నాటి మందులు, ఆయుర్వేద మందులు యెస్. కూర్చుంటే యెస్. అవును. వాళ్ళు గూడా ఈ లైంగిక సమస్యలకు మేము ట్రీట్మెంట్ మొత్తం వాళ్ళు చేస్తామంటారు. అదే అమ్ముతుంటారు రోడ్డు మీద. అందే వాళ్ళు అంటే క్వాక్స్ వాళ్ళకేం అవును. తెలీదు. తెలీదు. ఆ! కానీ ఏందంటే వాళ్ళు కొనంగానే ఇస్తుండే. మున్ ఎళ్లి చాలామంది తీసుకుంటారు. తక్కువ గూడా అవుతుండే వాళ్ళకు. అంతే గదా! అవును. అట్లేం లేదు. ఇది ఏంటంటే వాళ్ళతోని తప్పవ్వచ్చు. అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్‌తోని తప్పు గాదు. అది. అది. ఒక 100 మందిని మీరు సరిగ్గా జేస్తారు. ఒక్క పేషెంట్ గూడా మీరు సరిగ్గా జేయలేకపోతే అది ఒప్పుకోదు సైన్స్. అంతే గదా! ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అలా ఉంటాడు. కరెక్ట్. వాళ్ళకేంటంటే ఏదో 50 వస్తది రాదు. ఏదో ఇస్తారు ఏదో లేవు. అది తెలీదు. ఏం తెలీదు. లక్కీగా తగులుతుంది ఆ లేదంటే లేదు. క్వాలిఫైడ్ యునానీ డాక్టర్ ఇప్పుడు నేనంటే మేము బాడీని డిసెక్షన్ చేసాము, పోస్ట్‌మార్టం చేసాము. మేము వివిధ రకాల హాస్పిటల్స్‌లో పోస్టింగ్స్ చేసాం. ఎక్స్‌పోజర్ ఆఫ్ అంతే పేషెంట్స్ గదా! మాకొచ్చాయి. యెస్. మా మీడియం ఆఫ్ మేమిచ్చేది మెడిసిన్స్ యునానీ మెడిసిన్స్. హ్మ్. సేఫ్ మెడిసిన్స్. ఏం తప్పనలా ఏం లేదు. సైడ్ యా ఎఫెక్ట్స్ ఉండవా అండి యునాని మెడిసిన్‌కి? అస్సలుండవు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ నాట్ హావింగ్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ! సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ హ్మ్. ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సార్ కెమికల్స్ ఏవైనా ఉంటాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ మనం సిల్డెనఫిల్ సిట్రైట్ తీసుకుందాం. అవును. అదేసుకున్నారు. దాని సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? తలనొప్పి వచ్చేస్తుంది. అవును. తలనొప్పితో పాటు మూడ్ అంటే చిరాకు లేవడం అవన్నీ ఉంటాయి అవును. దానికి. అవును. అయితే అన్‌ఈజీనెస్, రెస్ట్‌లెస్‌నెస్ అది ఇది ఉంటది. కానీ అవును. మీ టార్గెట్ అయితే రీచ్ అయిపోతది. ఏదైనా కానివ్వండి గానీ అంగం గట్టి కావాలి అంతే. అంతే. అటు పోయి హ్మ్. అది కొంతమందికైతే స్ట్రోక్స్ గూడా అయినాయి. కొంతమందికి హార్ట్ అటాక్స్ గూడా అయినాయి. సీరియస్‌గా? ఆ! దీంతో పాటు మిస్‌యూజ్ వాళ్ళకి తెలీదు కదా! హ్మ్. డోసేజ్. వెళ్లి ఓకే. మెడికల్‌లో తీసుకుంటారు వస్తారు. అది కూడా ఒక ప్రిస్క్రిప్షన్ ఒక డాక్టర్ మంచి డాక్టర్ చూసి ఎండ్రాలజిస్ట్ ఆయన ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆయన బాడీకి సూట్ అయ్యేటట్టు అంతే గదా! ఇస్తాడు. ఇస్తాడు. అవును. వీళ్ళు పోయి మెడికల్ దగ్గర కావాలంటే అతనికి అవసరం 25 ఎంజీ తీసుకుంటాడు 100 ఎంజీ. ప్రాబ్లమ్ రాదా? కొంతమందికి యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఇలాంటివి. ఆ! అయిన తర్వాత ఇక వాళ్ళు అందుకే చాలామంది చెప్తుంటారు అవి వాడొద్దు ఎక్కువగా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లోనే వాడాలి అని. హ్మ్. దానికి సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఓకే. ఏదైనా. దీనికేం సైడ్ ఎఫెక్ట్? మనం ఇచ్చే మందులు ఒక నెలకు మనం మందులు ఇచ్చామని కూర్చొని అన్నీ తినేసినా గాని ఏం కాదు. ఏం గాదు. లిటరల్లీ ఒక అతనికి ఇచ్చాను నేను. స్వీట్‌గా ఉంటాయి మనయి. మంచిగుంటాయి. టేస్టీ అచ్చచ్చ! ఉంటాయి. ఓహ్! రెస్పాన్స్ వస్తాయి. వావ్! వాళ్ళ అబ్బాయి కూర్చొని తినేసాడు. ఆహా! అబ్బా! ఎంత తియ్యగుందని ఒక హాఫ్ డబ్బా అంతా తిన్నాడు. ఆ! ఏ తీసుకొచ్చారు ఏమైనా అయితదా? ఆ! ఏం కాదు ఏమైతది మహా అంటే ఏదైనా కొంచెం మోషన్స్ అయితే కడుపు సాఫ్ అయిపోతది అంతే అంతే. గదా! అది అవునా? చూస్తే అతనికి ఆ! ఏం కాలే. అలా వండర్‌ఫుల్. ఉంటది. హ్మ్. డోసేజ్‌లో ఉంటది. ఇప్పుడు బెల్లం ఉంది. అవును. కొంచెం తింటే అది డైజెషన్ చేస్తది. అదే బెల్లం ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ ప్రాబ్లమ్. తింటే ప్రాబ్లమ్ అయితది. అలాగే టైమింగ్ గురించి మీరు చెప్పారు. ఎలా అవును. ఇంక్రీజ్ చేయాలో ఒక ఎక్సర్‌సైజ్ చెప్తానని చెప్పాను నేను. అవును. నార్మల్లీ కీగల్ ఎక్సర్‌సైజ్ అంటారండి. ఓకే. టైమింగ్ ఇంక్రీజ్ అయితది. మీరు కూడా ఇంట్లో అందరూ చేయండి. ఓకే. ఎందుకంటే ఈ ఎక్సర్‌సైజెస్ యూట్యూబ్‌లో కీగల్ అని కొట్టగానే వస్తది. అచ్చా! ఈ నడుము కింద భాగంలో మీ మజిల్స్ ఏవైతే ఉంటాయో దానికి గ్రిప్ వస్తది. ఆ గ్రిప్ రావడానికి వస్తే మనకు టైమింగ్ పెరుగుతది. అచ్చా! ఆ టైమింగ్ మనకు 5 మినిట్స్ వెళ్ళి 6, 7, 8 అలా పెరుగుతది. డెఫినెట్‌లీ పెరుగుతది. ఓకే. దాంతో పాటు ఒకవేళ మీరు మంచి డైట్, మంచి నిద్ర అది కూడా తీసుకుంటే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతది. ఓహ్! ఈ సమస్యలను మీరు తొలగించుకుంటూ పోవాలి. ఓకే. అలాగే నేనేం చెప్తానంటే నార్మల్లీ హస్బెండ్‌కి ఒక 15 రోజులకు ఒకసారి మసాజ్ ఇచ్చుకోవాలి ఓహ్! నార్మల్లీ. హ్మ్. దాంతో కూడా ఒక బాండింగ్ కెమిస్ట్రీ మంచిగా అవుతది. కరెక్ట్. కరెక్ట్. రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆర్టరీస్, వెయిన్స్ అవును. అవన్నీ మంచిగా ఫ్రెష్ అవుతాయి. ఓకే. ఆ సాంప్రదాయం లేదు మన దగ్గర. చేసుకున్నా ఏదో పెద్ద ఇతను చేయించుకుంటాడు. ఆ! ఆమెగా అసలు ఆ! చేయరు. ఏం పాపం అస్సల ఆమె ఎక్కడ సఫర్ అయితదో ఆమె కూడా అవును. మంచిగుండాలని. ఆ! అయితే ఇవి చేసుకుంటే కూడా మనకు ఒక బాండింగ్ మంచిగా అయితది. హెల్తీ ఉంటారు. ఓకే. మంచిగుంటుందనమాట అది. అలాగే ఏంటంటే డైట్‌లో కూడా హ్మ్. మీరు ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి తినండి. అచ్చా! హెల్తీగా ఉంటారు. ఓకే. ఇవి వదలకూడదు. అంగానికి ఆయిల్
మా దగ్గరొస్తే తిలాలు అవన్నీ ఇస్తాం తైలాలు. హ్మ్. ఆయిల్ ఏ ఆయిల్ పెట్టాలి అన్నట్టుంటది. కొంతమంది కొబ్బరి నూనె పెట్టేస్తారు. అది పెట్టేస్తారు. అంటే దానికి కూడా మసాజ్ ఉంటుందా? దానికి గూడా మసాజ్ ఉంటదండి. ఓహ్! డెఫినైట్‌లీ దానికి స్పెషల్ ఉంటది. ఆ! కళ్ళకి డ్రాప్స్ ఎలా ఉంటాయి మనకు, ఆ! అలా నోస్ డ్రాప్స్ ఎలా ఉంటాయి, నేజల్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ అన్నీ ఉంటాయి గదా! ఆ! అలాగే అంగానికి గూడా తిలా వస్తదొకటి. తిలా అంటారు దాన్ని. ఓహ్! అది 4, 5 చుక్కలేసి జంటలు మసాజ్ చేశారనుకోండి, ఆ! ఇలా రూట్స్ నుంచి ఇట్లా మసాజ్ చేస్తే అందులో గట్టితనం వస్తది. ఎరెక్షన్ వస్తది. హ్మ్. నరాలు ఏదైతే వీక్ అయిపోయినాయో అవి సరిగా అవుతాయి. ఓహ్! హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ రాకపోతే, అంగం గట్టిగా అంతే గదా! పడకపోతే అవును. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. బ్లడ్ సర్క్యులేషను, ఇంకొకటి అలాగే నర్వ్ డ్యామేజ్. హ్మ్. షుగర్ పేషెంట్స్‌లో నర్వ్ డ్యామేజ్ అయితది. కరెక్ట్. వాళ్ళకి గూడా మనం ఇది ఇస్తాము. ఉట్టి ఆయిలే పెడితే అంత రెస్పాన్స్ రాదు. దాంతో పాటు వేరే మెడిసిన్స్ కిట్ మొత్తం వాడాలి. అచ్చచ్చచ్చ! ఆ ఓకే. వాడుతూ మనము ఎంత మాక్సిమమ్ నేను చెప్పేది 3-4 మంత్స్ ఎప్పుడని చెప్తాను నేను. అచ్చచ్చ! మా అంటే ఇంకో రౌండ్ ఎక్కువచ్చు. 1 ఓకే. మంత్, 2 మంత్స్ కానీ ప్రాబ్లమ్ పోతే మంచిదే కదా! రైట్. అలాగా. ఇంకొక అపోహ లేదంటే తెలియాల్సిన విషయం ఏంటంటే దీనికి కాస్ట్‌లీయా? యునాని వైద్యం కాస్ట్‌లీయా? సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? సో, ఈ మెడిసిన్స్ అయితే నా సామాన్యంగా కాస్ట్‌లీయే ఉంటాయి. హ్మ్. ఎందుకంటే వన్ టైమ్ ట్రీట్మెంట్ కాబట్టి ఇది. అచ్చా! 1 మంత్, 2 మంత్స్ సరిపడా ఉంటుంది గాబట్టి. 1 మంత్‌కిస్తాము. ఆ! ఒకటే నెలకు మొత్తం ఇస్తాను. అవును. డైలీ పోయి కెమిస్ట్ దగ్గర కొనుక్కుంటే అంతే పడతది. అంతే. ఓకే. అది అంత అర్థం కాదు గానీ అలా ఉంటది. ఓకే. ఇంకేంటంటే మెడిసిన్స్ అందులో వేసేవి చాలా అంటే కాస్ట్‌లీ మెడిసిన్స్ ఏసి తయారు చేస్తారు. అచ్చచ్చచ్చ! స్పెషల్లీ లైంగిక సమస్యలకు. ఓహ్! అలాగా. ఓకే. ఆ! అవి తీసుకొని తయారు జేస్తాము. అందుకనే రిజల్ట్ గూడా అట్లాగే వస్తది. ఓహ్! మరీ ఎక్స్‌పెన్సివ్ అంటే లక్షలుండవు, ఆ! వేలుండవు. అంటే మనం ఎఫర్ట్ చేసినట్టే ఉంటాయి. ఆ! పేషెంట్ అదే మీద అంటున్నా. డిపెండ్ యెస్. ఆ! ఉంటుందది. పేషెంట్‌ని చూసి వేలల్లో అయిపోతుందా? అయిపోతుంది. అంటే 10,000 లోపు అవుతుందా? అయిపోతుంది. అటు అటు ఇటు కొంచెం కొంచెం అటు ఇటుగా అటు ఓ ఇటు 10,000లో ఆ! పనయిపోతుంది. అంటే ఒక నెలకు నెలకి. యూజువల్లీ. యాహ్! ఒక కోర్స్ వాడాలి. ఆ! 3-4 మంత్స్ వాడాలి. ఆ! క్లియర్ ఉందామండి మనము. ఓకే. ఎవరికైతే అవసరమో వాళ్ళు చేసుకోవాలి. యాహ్! ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే చెప్తారు అండి చాలామంది. నాకు చాలా మంది ఫోను చేస్తారు. "రేహమాన్ గారిని కలవాలండి" అని హ్మ్. 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 అన్నాక, హ్మ్. "కలవండి మనం డాక్టర్ ఫేర్ గారు" ఉన్నమాట ఆ! జెప్పేస్తాం అంతే. ఆళ్ళేమంటారు, "సార్ ఎంతవుతది? ఆ! ఇంత డబ్బులు రెడీ అంతే చేసుకోవాలి." వాళ్ళ చేసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న ఇదే ఉంటది. ఇప్పుడు ఏంటంటే సార్ నాకదే జెప్తారు. అంటే ఇప్పుడు అమ్మా ఇంతనా? అన్నట్టుంటది చాలా మందికి. కరెక్ట్. మరి నా జీతమే ఇంత అంటారు. అవును. మరి సార్ ఒక టీవీ కానీ గొనాలంటే 10,000తో నీకు జీవితమే వస్తదిగా. కాదు సార్. ఒక టీవీ గొనాలంటే ఆడ 40, బోతే 50 తోటా? 4K అంటాడు, నార్మల్ టీవీ అంటాడు, బ్రాండెడ్ అంటాడు, ఏదో అంటాడు. రూ. 1,00,000 32 ఇంచెసే వివిధ రకాల అవును. రేట్స్ ఉన్నాయి. అవును. మందులు గూడా అలాగే అయిపోయినాయి. కరెక్ట్. ఒక్కొక్క కంపెనీ రేట్స్ అలోపతిక్‌లో గూడా ఒక్కొక్క కంపెనీ రేట్ ఆ! టాబ్లెట్స్ వేరే వేరే. అవును. ఇప్పుడు సిఫ్రాన్ గోలి ఉంది టాబ్లెట్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. చాలా రేట్ అది ఎక్స్‌ట్రా కాస్ట్‌లీ. ఆ! అదే సిప్లాక్స్, జాక్సాన్ తక్కువ రేట్‌లో. సేమ్ అదే ఫార్ములా. ఆ! మరి ఎందుకలా? కంపెనీ. ఓకే. అది బ్రాండ్. దాంట్లో ఏంటంటే 100, 500 ఎంజీ అంటే 500 ఎంజీ ఏస్తాడతను. అచ్చా! ఓకే. అలాగనమాట. ఓహ్! ఇందులో కొంచెం తక్కువుండొచ్చు. ఇది కొంచెం స్టాండర్డ్ ప్రికాషన్స్ తీసుకోరు గావచ్చు. ఏమో చెప్పలేము ఓహ్! అది ఎంత అదేలెండి. ఉంటది. అదేలెండి. అయితే మీరు తీసుకునే ముందే అది ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు 10,000లో అంతా అయిపోతదన్నట్టు కాదు. అది హ్మ్. 1 మంత్ మెడిసిన్ నేను చెప్పేది. మరి అగైన్ అదేలెండి. 2, 3 మంత్స్ కోర్స్ వాడాలి కోర్స్ మంచిగా. వాడాలి. ఓకే. ఇలా వాడితే డెఫినైట్‌లీ అంటే ఈ సమస్య రూట్ కాజ్ నుంచి సార్ మొత్తానికెళ్ళిపోతది. 10,000 అనేది చాలా తక్కువ, ఎందుకు చెప్పనా? టెస్ట్‌లకే అవుతాయి సార్ 10, 20,000. నేను అదే చెప్తాను సార్. టెస్ట్‌లకే అంతే అయిపోతాయి. తర్వాత టెస్ట్‌లకే. వాళ్ళు అసలు అదంటారు, ఇదంటారు ఆ! ఇస్తూనే ఉంటారు. నడుస్తూనే ఉంటాయి అవి. అవును. అక్కడ అవును. లక్షలు ఖర్చు అవును. చేసే బదులు, ఖర్చవుతది. మీరు ఇలా చేసుకుంటే అయిపోతది కదా! ఇది మంచిగా మాట్లాడండి మీరు క్లియర్‌గా. యెస్. డబ్బులెంత అని ఎవరు చెప్పరు నార్మల్లీ. నేను కూడా ఇప్పటివరకు చెప్ చెప్పకపోతుండే. యెస్. కానీ ఈ లోపల అయిపోతదని నేను మీకు చెప్తున్నాను. తెలిస్తే క్లియర్ అడిగారు ఒకటి ఖతం. ఓకే. వాళ్ళు క్లారిటీ ఓకే. ఉన్న రైట్. వాళ్ళొస్తారు, చేయించుకుంటారు. లేకపోయిన అంతే. వాళ్ళు రారు అంతే. అవును. ఎందుకంటే హ్మ్. మళ్ళీ అనవసరంగా అంత హ్మ్. దూరం వచ్చి మీ దాకా నాంపల్లి దాకొచ్చి, అమ్మో! ఇంత ఆ! ఖర్చు చాలా వెనక్కెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదంటున్నా. ఉండకూడదు. ప్రేక్షకులకు తెలిస్తే బావుంటదనేది. అవునవును. యాహ్! ఇప్పుడు సినీ రంగంలో గూడా ఇది జేసిన తర్వాత మనం లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చాలామందొచ్చారు. వచ్చారా? వావ్! ఆ! చాలామందొచ్చారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వలన వాళ్ళు సఫర్ అయ్యి అంతా డిస్కస్ చేసి సూపర్. చాలామంది మెడిసిన్స్ గూడా తీసుకెళ్లారు. హ్మ్. అంటే ఏం జెప్పారంటే మాకు ఒక అవగాహన వస్తుందండి యూత్‌కి కరెక్ట్. ఇక్కడ. చాలా ఓపెన్‌గా ఉంటారు వాళ్ళక్కడ. అవును. అంటే చూడ్డానికి అంతా లైఫ్ స్టైల్ అంతా ఫ్రీగా ఉన్నారన్నట్టు గానీ వాళ్ళు లోపల అగ్ని ఆహ్, పర్వతాలు ఉంటాయి. బద్దలవుతుంటాయి. అవును. డైట్ గురించి గూడా మంచిగా తీసుకుంటూ, హ్మ్. మంచిగా లైఫ్‌ని ఉండి, ఇప్పుడు ఎక్కువగా అంటే మనము హస్తప్రయోగం లాంటిది, లేకపోతే నిద్రపోకపోవడము, లేకపోతే అలాగే డైట్ ఏమంటే అది బయటది తినడము, అవన్నీ వదిలేసి మంచిగా హెల్తీ ఉంటే, మీరు మంచిగా 65, 70 వరకు గూడా మంచిగా వెళ్ళొచ్చు. హెల్తీ గూడా ఉండొచ్చు. సూపర్. అలా. సార్ లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేమన్నా ఉంటాయా మనం తినే వాటిలల్లో?
ఇట్లా అలాంటిది గాదు. యూజువల్లీ ఏంటంటే ఆల్కహాల్ గానియండి, చాలామంది సిగరెట్ స్మోకింగ్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్సే ఎక్కువ. ప్రాబ్లమ్ క్రియేట్ జేస్తాయి. ఓకే. ఆహారంలో ఏముండవు. ఆ! ఆహారం ఏదున్నా గానీ మీకు విటమిన్సే ఇస్తది. అచ్చా! ఏది చెడు జేయదు. ఏ అచ్చా! ఆహారం ఉన్నా గానీ. వెరీ గుడ్. ఆ! కొంచెం వేడి జేస్తే అది జేస్తది గానీ, మీకు ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అది వాడొద్దు. అదే అంటారు కదా కొందరు వంకాయ తినొద్దు, బెండకాయ తినొద్దు అదే ఇట్లా ఏదో అంటారు గదండీ! చెప్తుంటారు ఇప్పుడు కదా! మిజాజ్ అదే అంటారు. ఒకతన్ని పథ్యం, పథ్యం. పథ్యం ఆ! అంటారు. ఎవరిదైనా మిజాజ్ ఉందనుకోండి, ఏంటంటే అతను వేడిది ఉందనుకోండి, అవి వేడి వస్తువులు వాడొద్దంటాం. అవును. అతను చల్లటివి ఇస్తామనమాట అట్లాగా. హ్మ్. చికెను, మటను అది ఇది ఎక్కువ వాడకు బాబు నువ్వు ఇది వాడంటారు. అవును. అది వాడంగానే అతనికి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా. హ్మ్. హ్మ్. అందుకే ఏంటంటే ఏ ఆహారం అయినా సరే మంచిగా తినొచ్చు. ఒక లిమిటెడ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్‌లో హ్మ్. ఎప్పుడు ఏ టైంలో తినాలో అది కనుక్కొని తినాలి అంతే. ఓకే. దాంతో ఏం గాదు. ఆహ్, డైట్ అనేది ఏంటంటే టైం ప్రకారము ఓకే. ప్రిస్క్రైబ్డ్ తీసుకుంటే చాలా బావుంటది. సూపర్‌గా చెప్పారు గురూజీ. సో, ఫైనల్‌గా మా ప్రేక్షకులు యునాని వైద్యాన్ని నమ్మాలి, లేదా యునాని వైద్యం రావాలి అని ఎలా పిలుపునిస్తారు? యునాని వైద్యం అంటే మనకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇండియాలో ఉన్న వనమూలికలు కాకుండా అబ్రాడ్‌లో ఉన్న వనమూలికలతో కూడా మంచిగా తయారు చేస్తారు. హ్మ్. అందులో వేరే వేరే ఫార్మ్స్ ఉంటాయి. క్యాప్సూల్, టాబ్లెట్స్ చాలామంది అనుకుంటారు హల్వా ఎక్కడ క్యారీ చేయాలి? హ్మ్. ఎక్కడ తీసుకుపోవాలి? నేను ఇక్కడ ఉండను. మీటింగ్స్ అవుతుంటాయి. అటు ఇటు నేను వచ్చే వరకు రాత్రి అయితది. మీరు ఒకవేళ అంతా ఇప్పుడు పొద్దున వాడాలి, మధ్యాహ్నం వాడాలి, రాత్రి వాడాలంటే ఎలా అండి? అని ప్రశ్నిస్తారు. అందుకే నేను రిసర్చ్ చేసి క్యాప్సూల్ ఫార్మ్‌లో, టాబ్లెట్ ఫార్మ్‌లో తయారు చేశాను. వండర్‌ఫుల్. కానీ నేను అడ్వైస్ చేసేదేంటంటే ఒక హల్వా పొద్దున్న తినేసి ఎళ్ళండి. హ్మ్. ఇట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యునాని అంటే ఇప్పుడు మెడిసిన్స్. స్వీట్ షాప్‌లో దొరికే హల్వానా లే మీరిచ్చారు? లే ఆ హల్వా కాదండి. హల్వా అంటే యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చింది. ఆ! హల్వా అంటే స్వీట్ హుల్లు. ఆ! హెచ్ఎల్ హల్వా అంటారు దాన్ని. హల్వా ఓకే. అంటే స్వీట్ అనమాట. అవును. అది అప్పుడు అది అలా తయారు చేస్తుండే. తేనె ఉంటుంది కదా! ఆ! ఆ! తేనెలో తేనెని పొయ్యి మీద పెట్టి దాన్ని చేసిన తర్వాత అది జాగ తీసేసి అందులో మందేసి తయారు చేస్తారు. అచ్చా! అదే హల్వా ఉంటుండేది. ఆ హల్వా మళ్ళీ 3 టైప్స్ దాన్ని హల్వా అంటుండే. అది 3 టైప్స్. మాజూన్ అని ఉంటదొకటి. ఇంకోటేమో జవారిష్ అంటారు. ఇంకోటేమో ఇత్రిఫల్ అంటారు. ఈ డిఫరెంట్ ఫార్మ్స్. ఓహ్! అంటే డిఫరెంట్ ఎవరికైనా టేస్ట్‌లు, రుచి. కడుపులోది అలా ఆ! ఎవరికైనా కడుపు ప్రాబ్లమ్ ఉందనుకోండి వాళ్ళకి జవారిష్ ఇస్తారు. ఆ! ఎందుకంటే జవారిష్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ హల్వా అగైన్. అచ్చా! దాని ఇంగ్రీడియెంట్స్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. అలాగే పెడతారు దాన్ని. ఎందుకంటే అది కడుపు ప్రాబ్లమ్ కాబట్టి కడుపులో ఉండి పని చేయాలని కొంచెం లేట్ పని చేయాలి కడుపులో ఉండి అని అది చేస్తారు. ఓకే. ఈ త్రిఫల అంటే రాత్రి పూట ఇస్తారది. ఓహ్! అది తిరుఫల ఉంటారు అందులో. త్రిఫల హలీలా, చూర్ణం. బలీలా, ఆమ్ర ఆ చూర్ణం ఆ! ఉంటది. త్రిఫల చూర్ణం. అది ఆ! ఎట్లనుంటది. హలీలా, బలీలా, ఆమ్ర తిరుఫల చూరన్ అని అవును. చెప్తారు కదా! అది అవును. ఉంటది. అవును. అదేం చేస్తదంటే తనిఖీ చేస్తది. బాడీ నుంచి అన్ని టాక్సిన్స్ తీసి పడేస్తది బయటికి. హ్మ్. హ్మ్. అది రాత్రి ఇస్తారు. యూజువల్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్‌కి ఇస్తారది. ఓకే. ఓకే. ఎవరికైనా పారాలిసిస్ అవును. అయిపోయింది, ఎవరికైనా రక్తం గడగాసింది, ఎవరికైనా నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఇస్తారు. తనకి బయటికి తీసేస్తది. ఓకే. అలాగే మనకు ఇంకోటేముంటుందంటే ఈ మాజూన్ అంటారు. హ్మ్. మాజూన్ అంటే సామాన్యంగా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా వాడొచ్చు. అది ఓకే. బలం కొరకు ఇస్తారు. ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉంటాయండి యునానీలో. ఓకే. యునానీలో ఇంకోటుందండి. నేను అది మీ దృష్టికి తేవాలని ఉంది నాకు ప్లీజ్. ప్రజలకు గూడా. ఆ! ఎందుకంటే ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ మెడిసిన్. ఆ! ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ మెడిసిన్. ఓహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఎప్పుడైనా ట్రీట్మెంట్ అని ఉంటది. అవును. మేనేజ్‌మెంట్ అని ఉండదు. యూజువల్లీ ఏముంటుందంటే ఇప్పుడు చూడండి డయాబెటిస్‌కి మేనేజ్‌మెంట్ అంటారు. అవును. మేము ఒకవేళ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటిస్ అన్నా కూడా "ఏం తప్పు రాస్తున్నాడు ఏది అసలు తెలుసా?" అంటారు. అవును. కరెక్ట్. ట్రీట్మెంట్ కరెక్ట్. కరెక్ట్. మేనేజ్‌మెంట్ చేస్తారు మీరు. అవును. ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారంటారు. బట్ చాలా కేసెస్ ఎలాంటివి ఉన్నాయంటే ఇన్సులిన్ తప్పిచ్చేసాము. దాని తర్వాత అది కూడా పోయింది. షుగర్ రివర్సల్ గూడా చేశారు. రివర్స్ హెచ్‌బీఏవన్సీ రివర్స్ గూడా అయింది. వావ్! అయితది. ఆ! డెఫినెట్‌లీ అయితది. కానీ లేదు అవ్వదసలు. ఎందుకంటే ఇక ఫాలో అంతా అలోపతిక్ అక్కడి నుంచే అవుతదనమాట. అది ఓకే. ఫాలో అవ్వాలి. ఒకటొచ్చింది చాలా కష్టంతో పోతది. కానీ ఏందంటే ఎవరైతే ముందుకొచ్చి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అలా వాడతారో వాళ్ళకి రివర్స్ గూడా అవుతది. అయితే ట్రీట్మెంట్ అవుతది మన దగ్గర. ట్రీట్మెంట్ కాకపోతే మా మా దగ్గర ట్రీట్మెంట్ కాదని గూడా చెప్పేస్తాం మేము హ్మ్. అట్లా. హ్మ్. అంటే లా ఇలాజ్ బిమారి అంటారు దాన్ని. ఆ! అన్‌ట్రీటబుల్ డిసీజెస్ అచ్చా! అలాగనమాట. అలాంటివి ఉంటాయా దాంట్లో కొన్ని? చాలా ఉంటాయి. ఇప్పుడు హెచ్ఐవి ఉంది. ఆ! ఇప్పుడు అలాగే చాలా కేసెస్ ఉంటాయి ఆ! గదా! ఆ! నాట్ పాసిబుల్ దట్స్ ఆల్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. అలా అన్నమాట. ఇంకా కొన్ని సిఫిలిసిస్, గలేరియా ఇట్లాంటివి సిఫిలిస్, ఉంటాయి గదా! గొనోరియాకు ట్రీట్మెంట్ ఉంటదండి. ఉందా? ఎస్టీడీస్ సెక్షువల్లీ ఆ! ట్రాన్స్‌మిటెడ్ ఎస్‌టిడిస్ డిసీజెస్‌కి ఉంటాయా? ఆ! యునానీలో ఉంటాయి ట్రీట్మెంట్. ఓకే. బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటది ఓహ్! దాంతోని. అవునా? అయితే ఇప్పుడు నేను జెప్పేది ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్స్. ఆ! మీకు అరె ఇదేందంటున్నారు. అంటే దాంట్లో అదే. ఏమొస్తదంటే మసాజ్.
బాడీ మసాజ్ చేసి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎక్కడైనా ఏ పార్ట్‌కైనా మసాజ్ చేస్తారు. దలక్ అంటారు దాన్ని. మసాజ్ చేస్తారు యునానీలో. అట్లే టర్కిష్ మా దగ్గర హాస్పిటల్‌లో బాత్రూమ్స్ ఉంటుండే వాష్‌రూమ్స్. అంటే హమ్మామ్ అంటారు. టర్కిష్ వాష్‌రూమ్. అక్కడెళ్ళి వివిధ రకాల చెట్లతోని స్నానం చేయిస్తుండే. అట్లా. అంటే టర్కిష్ బాత్ అంటారు దాన్ని. అలా చేస్తే కూడా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి హెల్తీ అయిపోతారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎవరికైతే పారాలిసిస్ అది ఇది అయితే వాళ్ళకి అంతా తక్కువైపోతది. మరి ఎలా ఉన్నా అలా అయిపోతది. అలాంటిది. అలాగే వచ్చేసి హిజామా అంటారు కప్పింగ్. ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ అదే. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఒక మీడియా మిత్రుడు వచ్చారు. అంటే ఆయన ఉండి షూట్ చేశారు. ఆయన కూడా యాంకర్ ఉండే. అతను యాక్సిడెంట్ అయింది. దెబ్బ తగిలింది. ఈడ చెయ్యికి అంటే ఈ చెయ్యి అతన్ని ఇలాగే ఉండే. షూట్ మొత్తం అయ్యేటప్పుడు అబ్బా! ఇట్లా అంటే హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్ దట్ అనమాట. ఇక పోయేటప్పుడు ఆయన ఒకసారి చేపించుకుంటానని చేయించుకున్నాడు. హి ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇగ ఇక్కడ 3 కప్పులు పెట్టేసాం మేము ఇటు. కప్స్ ఉంటాయి ఒకటి. నెగెటివ్ ప్రెషర్ పెట్టి ఇట్లా కప్స్ పెడతాం. అది అట్రాక్ట్ అయిపోతది. అక్కడ బ్లడ్ మొత్తం గుంజుతది. వేస్ట్ బ్లడ్ టాక్సిన్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఆ! అయితే దాని తర్వాత మనం అట్లా పెట్టేసిన తర్వాత తీసి మనం షుగర్ టెస్ట్ ఎలా చేస్తాము? అలాంటితోని పిన్స్ ఉంటాయి. కట్ అని కొడతాం అది. అక్కడ ఏంటంటే మళ్ళీ ఆ కప్పు పెట్టేస్తే డ్రాప్ బై డ్రాప్ బ్లాక్ బ్లడ్ వచ్చేస్తది అక్కడ. టాక్సిన్స్ అన్నీ. ఆ టాక్సిన్స్ అక్కడ వచ్చేస్తాయి. ఇక దాని తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెడితే రావు. ఎంత రావాలో అంతే వస్తాయి. ఇక దాని తర్వాత అది తీసేస్తాం. ఆ కప్ అట్లా పంప్ చేసి పెడతారనమాట. ఎప్పుడైనా చూపిస్తాం ప్రాసెస్. అయితే అది వండర్స్. ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఇది చైనీస్ ట్రీట్మెంట్ కూడా అంటారు. వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మీరు అక్కడ పోయి మాకు జ్వరం వచ్చిందంటే ఆడు కప్పు తీసి పెడతాడు ఆ పాయింట్ మీద. ఎన్నో పాయింట్స్ ఉంటాయి వీపు మీద. నాకు అదైతుందంటే ఆ కప్ పెట్టేస్తాను. నాకు బాడీ పెయిన్స్ అవుతుందంటే కప్ పెడతాడు. నడుము నొప్పి అవుతుందంటే కప్ పెడతాడు. టాబ్లెట్ ఇవ్వడు. టాబ్లెట్ ఎందుకు? దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ఏంది? లివర్ పాడవుతుంది. మీ స్టమక్ పాడవుతుంది. కిడ్నీస్ పాడవుతాయి. అందుకే ఏజ్ ఎంత పెరిగింది వాళ్ళది? 120, 130, 110 బతుకుతున్నారు వాళ్ళు. అయితే ఇలా అది కప్పింగ్ థెరపీ. అది ఉన్నది అసలు యునానీది. ఆ తరం నుంచే నడుస్తుంది. కప్స్ లేకుంటే గేదెలు ఉంటాయి కదా! దాని సింగ్ ఉంటారు చూడండి. ఏమంటారు? కొమ్ములు. ఆ కొమ్ములు తీసి పెడుతుండే ఫస్ట్ అట్లా. ఎందుకంటే వాక్యూమ్ ఉంటది కొమ్ముల ఏముండదు. అయితే అది ఊది ఆ కొమ్ము పెట్టేస్తున్నాడు. అట్లా కొమ్ములు పెడుతుండేది. ఊది కట్టుమని పెట్టేస్తున్నాడు. అయితే అక్కడ తగిలి ఉంటాయి. ఆ చెడు రక్తం తీస్తుండే. అప్పుడే నడుస్తుండేది. అయితే హిజామాతో కూడా వండర్స్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి హిజామా పాయింట్స్ కూడా వస్తాయి. చాలామంది పెట్టుకుంటారు కూడా కావాలని. వేస్ట్ బ్లడ్ వెళ్ళిపోతే రక్తం దూసుకెళ్ళి మంచిగా అవుతుంది అక్కడ. అలాగే ఏంటంటే లీచ్ థెరపీ కూడా అంటారు. లీచ్ అంటే ఒక రకమైన అది యానిమల్ ఇన్సెక్ట్ చిన్నది. అదేం చేస్తుంది? రక్తం గుంజుతుంది, తాగుతుంది. జలగల అవి కూడా పెడతారు. అవి ఎక్కడ పెడతారంటే ఇప్పుడు పాడైపోయింది, వాపు వచ్చేసింది, పస్సు వచ్చేసింది అవంతా అబ్జర్వ్ చేస్తారు. ఇట్లా అయిపోతుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా అయిపోతుంది. అయితే ఇవన్నీ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ మెడికేషన్ అంటారు దాన్ని. అయితే ఇది కూడా మన ప్రజలకు తెలవాలని నేను చెప్తున్నాను. యునాని అంటే చాలా అండి. ఆ తరంలో ఎప్పుడంటే మీరు చూడండి చాలా మంది ఏంటంటే రాజుల దగ్గర ఏంటంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు ఎక్కువ, పిల్లలు ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే ఇదే రాయల్ మెడిసిన్. అందుకే అదే ఇంకా రాయల్ మెడిసిన్ వాళ్ళు రాయల్ ఫ్యామిలీస్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే వాళ్ళు వదలరు. అదే ఇలాంటివి చేయండి అంటారు. అంతే. అయితే మనకు ఏంటంటే పీపుల్ షుడ్ నో వాట్ ఈజ్ యునాని మెడిసిన్, ఏన్షియంట్ మెడిసిన్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేసుకొని ఏదైనా సరే పారాలైసిస్ ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తానండి, నేను మంచి ట్రీట్మెంట్ ఉంది దాంట్లో. మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారో అలా అయిపోతారు. మా దగ్గర లేడీ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ సాజిదా సుల్తానా. ఆమె లేడీస్కి చూస్తారు. పీసీఓడి, పీసీఓస్ చాలా మందికి ఏంటంటే ఇవాళ రేపు సరిగా యూట్రస్ని చూసుకోకపోతే అందులో అది వచ్చేస్తుంది, ఏమంటారు దాన్ని, యూట్రస్లో పుండులాగా అయిపోతుంది. దాన్ని హిస్టెక్టమీ వరకు వెళ్ళిపోతుంది. అట్లా ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తినే తిండి అగైన్ లైఫ్ స్టైల్, అగైన్ పడుకోవడము, వెయిట్ ఎక్కువ చేసుకోవడము, అదంతా ఉంటుంది.
అందుకే ఏందంటే లేడీస్‌కి మరి మీరు చెప్పినట్టు ఇంతకుముందు కూడా మీరు అడిగారు అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటదా ఈ లైంగిక అవును. సమస్యలకు? యెస్. లేదా అవును. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే రావు. హ్మ్. వాళ్ళ ముడుకుడిపోతది. అంతే కదా! ఎందుకు వాళ్ళకు ముందుకు వాళ్ళకు రారసలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకేంటంటే మంత్లీ పీరియడ్స్ వచ్చే ముందు కొంచెం చికాకు చిరాకు. అవును. లేస్తది వాళ్ళకు. అవును. అప్పుడు అంటారు వాళ్ళు పోతే. అవును. ఇతను ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉంటాడు. అంతే ఇతనికేం కదా! లేదు. వాళ్ళకు హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అవును. అవును. అయితే వాళ్ళు వాళ్ళు సామాన్యంగా వాళ్ళు పీరియడ్స్ కంటే కొంచెం ముందు పీరియడ్స్ అయ్యేటప్పుడు రానివ్వరు. వాళ్ళకి పడదు. కరెక్ట్. అవును. అవును. దాని తర్వాత ఇగ ఒక 5, 10 రోజులు మంచిగా ఫామ్ మీద వచ్చేస్తారు ఇగ వాళ్ళు. అవును. ఆ 10 రోజులు కావాలంటారు. అంతే కదా! ఎక్కడున్నా అవును. గుంజుతారు వీడిని. అంతే కదా! అట్లుంటది. ఇప్పుడు ఈయన అప్పుడు అది అర్థం ఆడప్పుడు చేసుకోవాలి. బిజీగుంటాడు. ఇలా అర్థం చేసుకొని ఉంటే టామ్ అండ్ జెర్రీ భలే ఉంటదిలెండి. అవును. అవునండి. ఇదంటే సార్ ఇది మనం మాట్లాడేది చాలా మందికి యూజ్‌ఫుల్ ఉంటది. చాలా చాలా, మంది చాలా. ఎంత నాకు సార్ ఈ చెప్తారంటే సెషన్ అయితే నిజంగా ఎంత హ్మ్. అద్భుతమైన సెషన్ అంటే, నాకే కామన్‌గా. బోలెడన్ని విషయాలు తెలిసినాయి ఆ రోజు. మై అవునండి. గాడ్! కరెక్ట్. ఇంత ఉంటుందా ఈ వైద్యంలో? మనకు లాస్ట్ టైమ్ గూడా మాట్లాడడం మీరు యాహ్! శ్రీనివాస్ గారితోని అవును. మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా, ఎంత కాన్ఫిడెంట్‌లీ మీరు చెప్పారు సార్. అంటే మాకు యునానీ ఏందో తెలిసింది మాకు. లేకపోతే తెలీదన్నారు. నిజంగా. ఈ తరంలో వాళ్ళకు యునానీ తెలవదండి. అస్సలు తెలీదు సార్. కొంచెం వెనక్కెళ్ళండి మీరు అంటే మన 90స్ వాళ్ళకంతా తెలుసు. అవును. అవును. వాళ్ళు ఇక్కడ ఉంటుండే, చార్మినార్‌కి పోతుండే, అవును. వాళ్ళు ఆ పప్పు చేస్తుండే, అవును. అందరికి ఇస్తుండేనంట. అవును. ట్రీట్‌మెంట్ అక్కడ వెళ్తే అక్కడ హల్వా అది ఇది ఇస్తుండే అన్నట్టు. యునానీ వైద్యమే ఉండే అప్పుడు. కరెక్ట్. ఇంగ్లీష్ లేదు. దాని తర్వాత ఫస్ట్ నా మెడికల్ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చింది. ఇది నిజామియా తిబ్బి కాలేజ్. హ్మ్. చార్మినార్ ముంగట. అవును. పెద్ద హాస్పిటల్ ఉంది. అవును. అవును. పేషెంట్లు ఉండాలి గదా! కాలేజ్ ఉండాలి. పిల్లలు చదివిపియాలంటే పేషెంట్లు ఉండాలి. అవును. హాస్పిటల్ ఓపెన్ చేశారు. అదే ప్యాటర్న్‌లో మళ్ళీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓకే. ఓకే. దాని తర్వాత ఇగ అలోపతిక్ రిసర్చ్ చేసి దూసుకెళ్ళిపోయింది ధనాధన. ఎందుకంటే ఇన్‌స్టంట్ కావాలి అందరికి. అంతే గదా! మెల్లిమెల్లగా వచ్చింది. కానీ ఆ తరంలో అలాగే ట్రీట్‌మెంట్ హ్మ్. చేస్తుండే. సర్జరీ ఒక్కటి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళింది. చా బాగా ముందుకు యునాని తీసుకెళ్ళి వాళ్ళు కూడా సర్జరీలు మొదలుపెడితే మళ్ళీ ఫైట్ జరగొచ్చు కూడా. లేదు. అది వాళ్ళే సార్. అది మా ఫ్యామిలీయే. ఆ! అట్లేం లేదు. ఆఫ్‌కోర్స్ అంటే మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాం. వాళ్ళ అది సేమ్ ఫ్యామిలీ రైట్. అదేం లేదు. అదేలెండి. అవును. ఇప్పుడు వాళ్ళు ఇది చేయరు, మేము అది చేయము. అలా ఇద్దరు ఒక్కొక్క మనం చేయొచ్చు. యునానీలోనే పని చేయడానికి చాలా ఉంది. ఓకే. యునానీ మెడిసిన్‌నే ఇప్పుడు మేము హల్వా ఫార్మ్ పోయి క్యాప్సూల్ ఫార్మ్ చేసాం. హ్మ్. ఆ మధ్య కాలంలో క్యాప్సూల్ లేకుండే. అంతే గదా! అవును. రిసర్చ్ ఇందులో గూడా అయింది. యెస్. అట్లా. యెస్. అలాగే ఏందంటే ఇప్పుడు సర్జరీస్ అంటే సర్కమ్సిషన్స్ అవన్నీ చాలామంది చేస్తారు. ఆ! కానీ ఏందంటే ఎందుకు జేయాలి? ఎందుకంటే వాళ్ళు రైట్. ఇంకా మంచిగా జేస్తారు. చేస్తారు కదా! అలోపతిక్ మిత్రులు ఏదైతే ఉంటారో వాళ్ళు సర్జరీస్ చదివి ఇంకా మంచిగా వాళ్ళు జేస్తున్నారని ఆ డిపార్ట్‌మెంటే అందులో పెట్టారు. ఇప్పుడు ఈ డిపార్ట్‌మెంట్ ఏంటంటే ఈ లేదు. యునానికే వదిలేసారు. లేదు. ఇందులో గూడా చాలా ఉంది పని సర్జరీ జేయడానికి. అవసరాలని బోలెడన్ని రోగాలున్నాయి. ఆ! అవన్నీ మీరు సార్ జూసుకుంటే మాకు డిగ్రీ అది ఇచ్చేది BUMS యెస్. అని. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. హ్మ్. సర్జరీ గూడా ఓహ్! చదువుతాం మేము. అచ్చా! ఆ! డెఫినైట్‌లీ. ఇగ మన స్టేట్‌లో లేదు గానీ, వేరే స్టేట్‌లో అయితే మాస్టర్ ఆఫ్ సర్జరీ గూడా ఉంది అయ్! యునానీలో. ఆ! లేదని చెప్పలేము. ఉన్నది. చేస్తున్నారా సర్జరీ? చేస్తున్నారు సర్జరీ గూడా చేస్తారు. ఒక్కొక్క స్టేట్‌లో అలో చేస్తారు. ఒక్కొక్క స్టేట్‌లో అలో లేదు. చేయరు. అలాగా ఓకే. ఓకే. ఉన్నది రైట్. ఒక్కొక్క రైట్. స్టేట్‌లో. కానీ నేను పర్సనల్లీ నన్నడిగితే మన సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలోపతిగా వదిలేయడం బెటర్. వాళ్ళకి వదిలేయడం బెటరు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీ. దే ఆర్ దాంట్లోనే ఉంటారు. అదే ఎక్స్‌పర్ట్స్. అవును. చేస్తుంటారు. అవును. అవును. ఎక్స్‌పర్ట్ ఉండాలండి. ఇప్పుడు నేను సెక్స్ గురించి ట్రీట్మెంట్ ఇస్తాను. నేను అదే ఉండాలి. అంతే. కట్టుమని నేను కళ్ళు మూసి పర్ఫెక్ట్ తెరిచినా ఉండాలి. అది చెప్పేస్తారు మీరు. అంతే అదే ఉండాలి. అంతే. ఈ పేషెంట్ చూడంగానే ఇది ప్రతి ఒక్కటి చూస్తున్నారంటే ఇక అది జనరల్ ఓకే. అది వాళ్ళ అంటే స్టైల్. వాళ్ళు అక్కడ కూడా పర్ఫెక్ట్ ఉంటారు. అది వేరే విషయం కానీ ఐ ప్రిఫర్ స్పెషాలిటీ. 100%. స్పెషాలిటీ ఉండాలి సార్. అండ్ ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. యెస్. ఏందంటే మనకు అలోపతిక్‌లో నేను చాలా పేషెంట్స్‌ని నేను అంటే ఎమర్జెన్సీలో పంపిస్తూ ఉంటాము. మా హ్మ్. దగ్గర హ్మ్. నుంచి కూడా హ్మ్. వెళ్తారు. వాళ్ళు దే సేవ్ ద లైఫ్స్. ఎవరికైనా గుండెపోటొచ్చింది ఎలా చేస్తారు సార్ వాళ్ళు. అబ్బా! అవును. అవును. ఏం సార్ హార్ట్ తీసి వాళ్ళు అంతా బయటికి తీసేసి హార్ట్ ఇట్లా అవును. అవును. చేసి అంటే చేంబర్స్‌ని రిపేర్ చేసి మళ్ళీ హార్ట్ మళ్ళీ పెడుతున్నారు. పంప్ మీద హార్ట్ బాడీ పెట్టేసి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అది ఉంది. లో మన యునాని సిస్టమ్ మాది ఉంది సార్. యునాని మేము సిస్టమ్. మా పని ఎలా చేయాలో మేము చేస్తున్నాము. అందరూ బ్రహ్మాండం. కలిసిమెలిసి చేస్తున్నాము అంతే జై సార్. యునాని సార్. నేనైతే జై యునాని. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్‌ఫుల్ ఎన్‌లైటన్‌మెంట్ డెఫినైట్లీ ఎపిసోడ్ అండి. ఇది. సో, డెఫినైట్లీ. మనం ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఇంకా డీప్‌లు యెస్. ఉన్నాయండి. అవును. యాహ్! మనం మనం ముందు ముందు ఇంకా ఒక్కొక్క ఇంకా టాపిక్ సీరీస్‌లో మీద ఆ! ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అందరికి అర్థమయ్యేలాగా కొన్ని చేద్దాం సార్ ఇంకా కూడా. డెఫినైట్‌లీ చేద్దామండి. ఈ యాహ్! సీరీస్‌లో సీరీస్ లాగా. ముందుకు పోతూనే ఉందాం మనం థాంక్ ఎలాగైనా. యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. సో, థాంక్ యూ. చూసారు బాయ్ గదా! సార్. డాక్టర్ రెహమాన్ గారి అద్భుతమైన విషయాలు. నేనైతే నిజం చెప్తున్నా. అంటే రోగంని ఇన్‌స్టంట్ మెడిసిన్స్‌తో బాడీని పాడు చేసుకొని, కెమికల్స్ అన్నీ నింపేసి బాడీలో, తర్వాత బాధపడిపోయి,
ఏం చేసుకునే కంటే హీలింగ్, రిపేర్ సిస్టమ్‌ని రిపేర్ చేసి, దానికి బూస్టప్ చేసి, ఆ తర్వాత మెడిసిన్ యేసుకుంటే సూపర్. అది యునానీలో ఉంది. కొంచెం టైమ్ టేకింగే కానీ, మనకంత ఊడబొడిచే పనులేముంటాయి మెడిసిన్ యేసుకోలేనంత. లెట్ అస్ స్టార్ట్. యునానీకి ఎళ్తే బావుంటదనేది. సో, డాక్టర్ గారు మీరు ఫోన్‌లో గూడా మాట్లాడతారుగా? నెక్స్ట్ డెఫినెట్‌లీ మీరు అండి. గనుక రావాలంటే ఫోను చేసి ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఆన్‌లైన్ తీసుకుంటే కూడా కన్సల్టేషన్ నేను ఇస్తారు. మాట్లాడతాను. సూపర్. పల్లెటూరులో ఉన్న వాళ్ళకు యూజువల్లీ మెడిసిన్స్ కూడా రాలేని పంపిస్తాము. వాళ్ళు చాలా మంది ఉంటారు విదేశాల్లో ఉన్న కాబట్టి వాళ్ళకి కూడా పంపిస్తాము. మీరు ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ ఇప్పుడు చెప్పింది జస్ట్ ఒక యాడ్ చేస్తాను. ప్లీజ్. ఆ! ఇది హోలిస్టిక్ అప్రోచ్. మీరు చెప్పేది హ్మ్. హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అవును. అందరికీ ఈ వర్డ్ టెర్మినాలజీ తెలీదు. అవును. తెలీదు. అవును. ఏందంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటే మన బాడీనే మనము అంతా రిపేర్ చేసుకుంటూ ఎళ్తాం. ఎగ్జాక్ట్‌లీ. నాకు మన బాగా నచ్చింది వైటల్ సార్. ఆర్గన్స్‌ని మీరు మంచిగా చెప్పింది సరిగ్గా భలే చేసుకుంటే ఇట్ నచ్చింది ఈస్ నాకు. హోలిస్టిక్ ఇట్స్ అప్రోచ్. వండర్‌ఫుల్. ఏ వండర్‌ఫుల్. ప్రాబ్లమ్ అయినా సరే మొత్తం ఆ వైటల్ ఆర్గన్స్ సరిగ్గా అవ్వాలి మాకు అది. అంతే. అది. అది. అదనమాట సార్ అది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ సో యూ మచ్. సార్. బాయ్ సార్. సో, చూసారు గదా! ఇది ఇవాల్టి బిఎస్ టాక్స్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.